రావడం జరిగింది. ఒక 7 ఇయర్స్ నుంచి నేను ఎక్సర్సైజ్ కంటిన్యూగా వాడుతున్నానండి. 2 ఇయర్స్ నుంచి తర్వాత నేను హోమ్ కేర్ ప్రొడక్ట్స్, తర్వాత బ్యూటీ కేర్, తర్వాత అన్ని మెల్లమెల్లగా వాడుకుంటూ ఈ బిజినెస్‌లో మనీ సంపాదించుకుంటున్నాను నేను. మెయిన్‌గా నాకు 7 ఇయర్స్ బ్యాక్ మా మామూలు 10 ఇయర్స్ ఉన్నప్పుడు థైరాయిడ్ వచ్చింది నాకు. అంటే ఒక 4 మంత్స్ అది డిఫరెంట్ వచ్చేసి ఏంటని చెప్పి ఒకవేళ ప్రెగ్నెన్సీ ఏమన్నా కన్సీవ్ అయ్యేమో అనుకుని వెళ్ళాను నేను హాస్పిటల్‌కి వెళ్తే థైరాయిడ్ వచ్చేసిందని చెప్పారు. సరే అని చెప్పి నేను చాలా డైట్ అన్ని ఫాలో అయ్యాను కానీ నాకు ఎక్కడ రిజల్ట్ రాలేదు. ఇక్కడ మన హెల్త్ గ్రూప్ అది మనకి మార్నింగ్ ప్రిపరేషన్ అనేది రావడము నా హెల్త్ నాకు రివర్స్ లెక్ వచ్చేసింది. అది నేను విన్నప్పుడు చాలా హ్యాపీగా అయ్యాను. ఆ టెస్ట్ చేయించుకున్నప్పుడు థైరాయిడ్ పూర్తిగా వచ్చేసినసరికి రవి నేను ఇద్దరు చాలా చాలా అయిపోయాము. బాగా వెయిట్ ఎక్కువ పెరిగిపోయేదాన్ని. బ్లడ్ కూడా తక్కువ ఉండేది నాకు. ఇక్కడ పెట్టించుకొని అందులో ఒక ఇంజక్షన్ కూడా ఇస్తారు కదా మేడం, అది కూడా ఎక్కించుకున్నాను నేను చాలా. అంటే 4, 3 అలా ఉండేది నాకు. తర్వాత నేను మొత్తం తీసుకోవడంలో నాకు థైరాయిడ్ గురించి చాలా హ్యాపీగా అనిపించింది అసలు. చాలా మంచిగా అనిపించింది. రిజల్ట్స్ చాలా థ్యాంక్స్. రీసెంట్ గా కూడా నేను అక్కడతో కూడా షేర్ చేయలేదు ఇంకా నేను. ఏంటంటే ఫిబ్రవరి మంత్ లో నాకు కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయిపోయింది. అది నేను తిన్నా హ్యాబిట్స్ అంటే ఫుడ్ నాకు తర్వాత అర్థమైంది. అక్కడ చెప్పేవాళ్ళు నాకు ఫుడ్ మనం ఎలా తీసుకున్నాం అది మన బాడీలో చూపిస్తుంది అని. ఫెస్టివల్ ఒకటి రావడం అదొకటి రావడంతో ఎక్కువ నాన్ వెజ్ తీసుకోవడం జరిగింది. తర్వాత తీసుకున్నా కానీ వాకింగ్ అనేది మిస్ అయిపోయింది అనమాట. దాంట్లో కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయిపోయింది. సరే నాకు ఏమొచ్చిందంటే హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు గర్భసంచి ప్రాబ్లం ఉంది, వాపు ఉంది, తీసేయాలి అని చెప్పి అన్నారు. అంటే ఒక 21 days వరకు నాకు ప్రాబ్లం ఎక్కువ అయిపోయింది మేడం. నేను అక్కడికంటే ఒకసారి హాస్పిటల్కి తీసుకురాను అంటే సరే చెప్పి వెళ్ళాను. ఇంకా నా మెడిసిన్ అంటే యూట్యూబ్ వాటిలోకి వెళ్ళి వాళ్ళు చేసిన టెస్ట్లని సర్చ్ చేస్తున్నాను మేడం. వాటి మీదనే మైండ్ వెళ్ళిపోయింది. తర్వాత నేను మళ్ళీ చూసాను. ఎప్పుడు మార్చి 1st ఫిబ్రవరి 28 అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను. సార్ నాకు సర్టిఫికేట్ చేసి అని అన్నారు. అన్ని వెళ్ళిపోతాయి, 6 ఉన్నా వెళ్ళిపోతాయి, అన్ని కంట్రోల్లోకి వస్తాయి అని చెప్పి స్టార్ట్ చేస్తే నేను సరే అని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగ్ నాకు ఓపిక లేకపోయినా కానీ గట్టిగా స్టార్ట్ చేసేసినాం. చేసేసిన తర్వాత నాకు ఒక 10 days తర్వాత ఆటోమేటిక్గా పెయిన్ కూడా సార్ ఇచ్చారు. అంటే ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయేమో అన్నట్టుగా సింటమ్స్ అడిగారు కానీ ఏమి లేవు ఆ సింటమ్స్. అలానే ఒక 3 days టాబ్లెట్ ఇచ్చారు. మళ్ళీ సరిగ్గా అది యూజ్ చేశాను. తర్వాత నాకు ఇంకా ప్రోటీన్ ఎక్కువ యూజ్ చేయమని చెప్పారు సార్ నాకు. ప్రోటీన్ 2 times బాగా తీసుకున్నాను నేను. ప్రోటీన్, ఒమేగా, కాగ్మేగని ఇలా ఇవన్నీ తీసుకుంటున్నాను నేను. తీసుకోవడంలో నాకు ఏమైందంటే పెయిన్ అనేది లేకుండా వెళ్ళిపోయింది మేడం. అసలు పెయిన్ మీద రాలేదు. మీరు షాక్ అయితే పెయిన్ కావాలి 1 month కంటిన్యూగా పెయిన్ ఉండేది. నేను వాడకపోతే నాకు పెయిన్ లేదు అసలు. అంటే నాకు బయట తర్వాత అనిపించింది ఈ యూట్యూబ్ ఎక్కువ సర్చ్ చేసిన పెయిన్ అంతా నేను పాడేస్తున్నాను. గట్ రీసెర్చ్ తర్వాత నాకు మొత్తం మైండ్ న్యూట్రిషన్ వెళ్ళిపోయింది మేడం. న్యూట్రిషన్ ఉంది నాకు రిజల్ట్ వస్తుంది, న్యూట్రిషన్ ఉంది నాకు రిజల్ట్ వస్తుంది. అలా మైండ్ సెట్ ప్రిపేర్ చేసుకొని నేను ఈ న్యూట్రిషన్ అనేది మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. అంటే కొత్తగా గట్ రీసెర్చ్ స్టార్ట్ చేసిన తర్వాత కొత్తగా నాకు అనిపించింది. అంటే 3 times నేను గట్ రీసెర్చ్ చేశాను కదా, అందుకు తొందరగా నాకు న్యూట్రిషన్ అనేది బాగా బాడీకి పట్టేస్తున్నాను అనమాట. ఏది వచ్చినా తొందరగా రికవర్ అయిపోతున్నాను నేను. అది నాకు తెలిసిపోయింది బాడీకి. సో థ్యాంక్ యూ గాడ్. చెప్పినట్టు ఇలా చెత్త చెప్పినట్టు ఆమె మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అదైతే నమ్మిన వాళ్ళకి 100% వస్తుంది మేడం. నేనైతే నమ్మాను. సో నా హెల్త్ నేను బాగా చేసుకుంటున్నాను, ముందుకు వెళ్తున్నాను. సో నాలా ఇబ్బంది పడే వాళ్ళందరికీ కూడా నేను హెల్త్ని పంచాలని అనుకుంటున్నాను. అది మేడం నా చెప్పరా.
ఇంకా నేను హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు అనిపిస్తుంది మేడం. అంటే ప్రాబ్లం ఏం లేదు నాకు, చాలా యాక్టివ్ ఉంది బాడీ కూడా. ఆ 10 days 1 month కొంచెం బాగా ఇబ్బంది పడ్డాను, కానీ తర్వాత ఇప్పుడు చాలా బాగుంది. నా డ్రీమ్ వచ్చేసి బీబీఐ స్టార్ట్ అయింది మేడం. తర్వాత లాంగ్ డ్రీమ్ ఒక ఇండివిజువల్ హౌస్ తీసుకోవాలని అనుకుంటున్నాను. అది నా లాంగ్ డ్రీమ్. ఇంకా ఎన్ని హాస్పిటల్ కూడా తిరగాల్సిన అవసరం ఉండదు మేడం. న్యూట్రిలైట్ నమ్ముకొని వాడితే కదా ఎవరైనా కానీ 100 years పక్క గ్యారెంటీ ఇస్తాము. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్ రా. ఓకే సార్, గుడ్ గోయింగ్. థ్యాంక్ యూ రా మేరీ. వండర్ఫుల్ టెస్టిమోనియల్ మీ అందరికి కూడా. చాలా మంది దాంతో చాలా సఫర్ అవుతున్నారు చూస్తుంటే. మొన్న కూడా నీలేష్ కూడా వచ్చాడు. నేను నీలేష్ వచ్చి తన మొత్తం రిపోర్ట్ చూపించాడు. అంటే ఎర్లీ 10 mm ఉంది, 10 mm ఉంది, వాళ్ళకు సర్జరీ చేయించుకోవాలి అన్నాడు. అబ్డామన్ లో డాక్టర్ అన్నాడు, అందుకే చెప్పాడు. నేను చెప్పాను 1.4 centimeters ఉన్న లేడీది ఒక చూపిస్తున్నాను, ఎలా తగ్గుతుంది మన 1.4 centimeters. ఇది మిల్లీమీటర్స్ కదా, సెంటీమీటర్స్. అది చూపించాను. విత్ ఇన్ 100 days లో మినిమల్కి వచ్చేసింది కంప్లీట్ గా తనకు. అంటే మళ్ళీ సిటీ స్కాన్ చేపిస్తే ఫస్ట్ 1.4 centimeters ఎప్పుడు December 1st, March 21st మళ్ళీ చేపించాం. దాన్ని 70 years old, 65 years old వస్తాను మా అమ్మాయి. ఇప్పుడు మినిమం అని ఇచ్చారు, అంటే ఉందో లేదో అన్నట్టుగా ఉందంట. ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉండే, ఏం ప్రాబ్లం లేదు ప్రస్తుతం, అంత క్లియర్. యూట్రస్ కూడా లావు ఉన్నట్టు ఇచ్చారు. సర్జరీ చేయాలని చెప్తున్నారు 65 years ఆమె కూడా. యూట్రస్ అవి వాడుతుంది అట్లా. వండర్ఫుల్. అయితే ఇక్కడికి రావడానికి ఫస్ట్ రీజన్ అయితే నేనే మా ఇంట్లోకి ఒక ప్రోడక్ట్ తీసుకురావడానికి SI2 పేస్ట్ ఒకటి తీసుకొచ్చాను ఫస్ట్. నేను ఇక్కడ SI2 ఒకటి, పేస్ట్ ఒకటి. SI2 పేస్ట్, కోకోనట్ ఆయిల్ ఫస్ట్ మరి తీసుకొచ్చాను. నేను తీసుకొచ్చినప్పుడు శ్రీనివాస్ గారు వెల్కమ్. అనురాధ వెల్కమ్ రా. అయితే ఇక్కడ తీసుకొచ్చినప్పుడు సరిత ఒక 6 months యూజ్ చేయలే. ఒక 6 నెలలు వేరే బ్రాండ్ వాడినంటే వాడను నేను. అది ఎప్పుడు అది XXX అనుకుంటా, బకెట్ ఫ్రీ వచ్చేది దాన్ని. అది గోదావరి కాడ నుంచి కూడా తెచ్చుకునేది. పోయి వచ్చినప్పుడల్లా 3 నెలలకు ఒకసారి పోతుంది కదా, పండుగ వచ్చినప్పుడు పోతుంది కదా, అక్కడి నుంచి తెచ్చుకునేది బకెట్ ఫ్రీ అని చెప్పింది. విమ్ బార్ ఇవి అంటే ఒక బ్రాండ్ చేంజ్ చేయాల. ఎండాకాలం ఏమైందంటే ఊరు వెళ్ళినప్పుడు నా బైక్ పాయింట్ అన్ని ఇక్కడ నల్లగా అవుతుంది. కిక్ రాడు మొత్తం. తను వచ్చేసరికి మొత్తం పైన క్లీన్ చేసి పెట్టేస్తా. తను వచ్చి షాక్, ఎలా అయింది, రుద్దినా పోతలేదు, ఏం పెట్టా పోతలేదు. అక్కడ సరే చూడండి, అన్మౌట్ అవుతున్నట్టు పోస్ట్ చేస్తాను నేను. కాదు, అక్కడ కూడా మాట్లాడుతుంది. ఇది నాది ఓపెన్ ఉండాలి సార్, మిగతా ఎవరైనా మాట్లాడుతుంది అట్లా. అసలు ఫన్నీగా వచ్చిన మనకు చెప్పాలా. వచ్చిన తర్వాత కూడా మన మీటింగ్ రమ్మంటే రాదు.
మీటింగ్ రమ్మంటే రాదు అసలు. సార్ వాళ్ళు వచ్చి మీటింగ్ చేసింది ఇక్కడ, సార్ వాళ్ళు వచ్చి మీటింగ్ చేసిండు ఇక్కడ. ప్రకాష్ సార్ వచ్చి మీటింగ్ చేసిండు, రాలా. ఒక 1.5 year వరకు రాలా సార్, రాలా. ఫైనల్ గా ఒక లాస్ట్ మీటింగ్ రమ్మంటే వచ్చింది. ఎక్కడికి వచ్చిందంటే మనకు అదేం సార్, వైశ్య భవన్, నారాయణగూడ దగ్గర. దానికి బీబీఎస్, బీబీఎస్ కాదు సార్, ఇక్కడికి మనకు దగ్గరగా పూల్ దగ్గర వచ్చింది ఫస్ట్. వాసవిలోకి, వాసవి భవన్లోకి మీటింగ్ బలాంతాకి వచ్చింది. ఆడ అర్ణమేమో మనీ ఫ్రీగా వచ్చు, టైం ఫ్రీగా వచ్చు అని చెప్పగానే టైం ఫ్రీ పట్టేసుకుంది అక్కడ. అక్కడ నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. అప్పుడు పెద్దగా ఆరోగ్య సమస్యలు ఏం లేవు, తనకు మాత్రము 79 కేసు వరకు వెళ్ళింది అప్పటికి. అంటే ఆరోగ్య సమస్య ఏం లేదు, కానీ సడన్ గా రావడము. అప్పటికి న్యూట్రిషన్ అంతగా మేము యూజ్ చేయలేదు, న్యూట్రిషన్ సజెస్ట్ చేస్తున్నాం కానీ కస్టమర్కు యూజ్ చేయలేదు, న్యూట్రిషన్ యూజ్ చేయలేదు అప్పటికి. న్యూట్రిషన్ అంతా యూజ్ చేయలేదు. యూజ్ చేయకపోయినా పర్వాలేదు, ఇవైతే రెగ్యులర్ వాడుతుంటే ప్రాబ్లం వచ్చింది. తర్వాత న్యూట్రిషన్ మేడం వాళ్ళు అప్పుడు పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యారు ఇక మా బిజినెస్ లో, కంప్లీట్ గా మా లైఫ్ లోకి అప్పుడే పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యారు. దాని ద్వారా న్యూట్రిషన్ వాడడం మొదలైంది, తనకున్న ప్రాబ్లం వెళ్ళింది. తర్వాత నేను న్యూట్రిషన్ వాడడం, థైరాయిడ్, ప్రీ డయాబెటిక్, ఇప్పుడు చూస్తున్నారు ఎన్డీడబ్ల్యూ కమ్యూనిటీ ద్వారా చాలా వరకు వెయిట్ లాస్ కూడా కావడం జరిగింది. చాలా చాలా బాగా అనిపించింది. అయితే ఇలాంటి టెస్టిమోనియల్స్ కంటే కూడా మనం వాడినప్పుడు దానిలో ఉన్న సంతోషం. ఈరోజు పొద్దు నుంచి బిజీగానే ఉన్నాం యాక్చువల్గా చెప్పాలంటే. అందరికి ఫోన్ చేస్తున్నాము, వస్తున్నారో లేదో చూసుకోవాలా, ఇదంతా కూడా. ఎటువంటి అలసట ఉండదు, ఆనందం ఉంటుంది. ప్లస్ ఇప్పుడు దయామని మాట్లాడినట్టు ఇంతకుముందు మాట్లాడినప్పుడు చెప్తుంది అనమాట. చెప్పరు, ఏం చెప్పింది అంటే ఇది బాగుంది, ఇది మళ్ళీ నెల చేస్తారా మేడం అని అనిపిస్తుంది. ఓకే, అందులో ఫుడ్ ఫోటో పెట్టేసరికి తను అడుగుతున్నారు నెక్స్ట్ మంత్ కూడా ఉంటుంది మేడం. అంటే ఎవ్రీ మంత్ పెట్టుకుంటాము, ఒకవేళ ఏదైనా వర్క్ వాడడం వల్ల మంత్ స్లిప్ కానీ ఉంటుంది. మీరు నెక్స్ట్ టైం వస్తారా మేడం అని అడిగింది. వద్దామని ప్లాన్ చేసుకున్నా, నాకు కలవడం ఇష్టము, ఒక్కరే ఉన్నారు. మా సారేమో డ్యూటీ అని వెళ్ళిపోతున్నారు. ఆ సోఫాలో కూర్చుంటున్నా, బెడ్ లో పడుకుంటున్నా, సోఫాలో కూర్చుంటున్నా, బెడ్ లో పడుకుంటున్నా. నాకు అంతా ఎలాగో ఇంట్లో జైల్లో పెట్టినట్టు మేడం, నాకు తిరగాలనిపిస్తుంది, నాకు అందరికీ కలవాలనిపిస్తుంది అని చెప్తున్నారు. ఒకసారి నెక్స్ట్ టైం పెట్టడానికి వచ్చి ఎంజాయ్ చేద్దామని చెప్పాను. ఇంకొకటి తన న్యూట్రిషన్ కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. అంటే ఎవరికి కూడా పూర్తిగా అర్థం అవ్వదు, ఇది సప్లిమెంట్, ఇది ఫుడ్ అనేది అందరికీ. నేనే అడిగిందాను అప్పుడు, ఫైబర్ ఇద్దరు చూసుకుంటే నెక్స్ట్ కానీ తనకు కూడా క్వశ్చన్ వేసిందాను. కాకపోతే అది అర్థమయ్యే స్టేజ్ వరకు తీసుకోవడం, తర్వాత మెల్లమెల్లిగా వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎలాంటి రానున్న కాలంలో లక్షల మందికి హెల్ప్ చేయాలనుకునే వాళ్ళు, అది హెల్ప్ చేస్తున్న వాళ్ళు, ఈ ఆపర్చునిటీ అంతా కూడా హెల్పింగ్ నేచర్ ఉన్న వాళ్ళకి ఈ ఆపర్చునిటీ అనేది రావడం జరుగుతుంది. ఖచ్చితంగా నా వల్ల 10 మంది బాగుపడాలా, నా వల్ల 100 మంది బాగుపడాలా, 1,00,000 మంది బాగుపడాలా, అదొక్కటే మోటో ఉన్న వాళ్ళకి ఇది తొందరగా కనెక్ట్ అవుతుంది. మామూలుగా తొందరగా కనెక్ట్ అవుతుంది. మనీ ఎక్కడైనా సంపాదించుకోవచ్చు. చాలా మంది మనీ సంపాదించడం దృష్టి పెడతారు, కానీ ఆ మనీ ఎవరి కోసం సంపాదిస్తున్నారు? నా కోసం నేను సంపాదిస్తున్నాను బయట అయితే, నా కోసం నేను సంపాదిస్తాను బయట అయితే. కానీ ఇక్కడ వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం వల్ల డబ్బులు వస్తాయి. దట్ ఈస్ ఇక్కడ. నేను ఎక్కడ డ్యూటీకి వెళ్తే ఎవరి కోసం సంపాదిస్తాను? నా కోసం. ఇక్కడ డ్యూటీకి వెళ్తే వేరే వాళ్ళు బాగుపడడం కోసం నేను సంపాదిస్తాను. హెల్త్ అక్కడ కాపాడుకుంటున్న వాళ్ళను, ప్లస్ మనీ కూడా ఎంతో కొంత ఇక్కడ వస్తుంది. దట్ ఈస్ ద బేసిక్ థింగ్ అనమాట. ఓకేనా? అట్లా మనము పిలుద్దాము, అనురాధ కోసం మనం పిలుద్దాము. ప్లీజ్ వెల్కమ్. వాళ్ళు కూడా చాలా మంది హెల్ప్ చేస్తున్నారు. అనురాధ అండ్ శ్రీనివాస్ గారు, ప్లీజ్ వెల్కమ్.
హలో. హలో గుడ్ ఈవినింగ్. హలో వినిపిస్తున్నాం రికార్డింగ్. ఓకే మేడం. అలాఫీ గుడ్ ఈవినింగ్ మేడం. నా పేరు శ్రీనివాస్. మేడం నా పేరు శ్రీనివాస్, మా మిస్సెస్ పేరు అనురాధ. మా మిస్సెస్ పేరు అనురాధ, నా పేరు శ్రీనివాస్. మా అప్లై వచ్చి మల్లేష్ అండ్ సరిత మేడం, అండ్ మెంటర్స్ వచ్చి రాంబాబు సార్ అంటారు. మేము మీ బిజినెస్ లో రావడానికి కారణం మా మిసెస్ కి కొద్దిగా హెల్త్ బాగాలేకపోవడం వల్ల నేను రావాల్సి వచ్చింది. ప్లస్ ఈ బిజినెస్ లోకి ఫస్ట్ ఎంట్రన్స్ అయింది కూడా నేనే. ఎట్లా అంటే ఫస్ట్ నేను తీసుకున్నాను, సార్ దగ్గరికి వచ్చి హెల్త్ బాగాలేదని చెప్పి తీసుకున్నప్పుడు హెల్త్ హెల్త్ బాగాలేదని చెప్పి తీసుకున్నాను. తీసుకున్నాక మా మిస్సెస్ కూడా చాలా రోజులు దాని గురించి నమ్మలేదు, చాలా మటుకు నమ్మలేదు. ఆమె కూడా తీసుకొని కొద్దిగా వాడిన తర్వాత పేస్ట్ అవి తీసుకొని వాడినాక అప్పుడు ఆమె అసలు కొన్ని రోజులు అసలు పట్టించుకునే లేదు. ఎందుకు దేనికి ఇది తక్కువ అవుతుందా కాదా అని కొన్ని రోజులు వేసుకోలేదు కూడా టాబ్లెట్స్. కొన్ని రోజుల తర్వాత తర్వాత చెప్పినాక సార్ కొద్దిగా వచ్చి ఒక 2-3 సార్లు చెప్పినాక తర్వాత అప్పుడు మీటింగ్ పెట్టినాక ఒక పేస్ట్ డెమో చేసి చూపించారు మాకు. 5-6 డెమోస్ చేసి చూపించారు. కానీ ఆ డెమోస్ చేసేంత వరకు మాకు కూడా తెలియదు. మేము బయటి వస్తువులు వాడుతున్నాము, ఇంత కెమికల్ ఉందా అని కూడా మాకు తెలియదు. పేస్ట్ లో కూడా అది చూపించినాకనే నమ్మకం కలిగి తర్వాత దీంట్లోకి రావాల్సి వచ్చింది. ఆ తర్వాత మా మిస్సెస్ కూడా చాలా మటుకు ఆమె నమ్మలేదు, ఇట్లాంటివి ఉన్నాయా అని కూడా. తర్వాత ఆమె నమ్మినాకనే దీంట్లో వచ్చి ఇక నలుగురికి హెల్ప్ చేద్దామని వచ్చాము. ఆ, ఇక నేను చెప్పేది చాలా ఉంది, చెప్తే చాలా ఉంటుంది ఈ ప్రోడక్ట్ గురించి. కానీ ఇప్పుడైతే నేను చెప్పలేకపోతున్నా. ఇది లేడీస్ కి సంబంధించింది కాబట్టి ప్రతి ఒక్క ప్రోడక్ట్ లేడీస్ కానీ హెల్త్ గురించి అయితే చెప్పాలన్నా కూడా వాళ్ళే చెప్తారు. లేడీస్ ఫస్ట్, తర్వాత నెక్స్ట్ జెంట్స్. అందుకు అందరిని ఇన్వైట్ చేస్తున్నాను. మేడం అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు వచ్చి శారద. గుడ్ ఈవినింగ్ అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు వచ్చేసి అనురాధ, మా సార్ శ్రీనివాసరావు, మా అప్లైన్ వచ్చేసి సరిత మేడం అండ్ మల్లేష్ సార్, మా మెంటర్స్ వచ్చేసి రాంబాబు సార్ అండ్ అండాల్ మేడం. థ్యాంక్ యూ సార్ పిలిచినాం ఇక్కడికి. థ్యాంక్ యూ రాంబాబు సార్, అండాల్ మేడం, థ్యాంక్ యూ. ఎందుకంటే హెల్త్ ఎంత ఇంపార్టెంట్ అసలు మనకు. నేను ఎన్ని పోగొట్టుకున్నాను అసలు అలాంటివి తెలియక, చాలా మందికి తెలియదు అసలు. పోతే నేను పోగొట్టుకున్నాను, అది తిరిగి తెచ్చుకున్నాను కూడా, కాపాడుకుంటున్నాను నా హెల్త్ కూడా. ఇంకొంతమందిని ఇంకా హెల్ప్ చేస్తున్నాను, ఇంకా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. నా డ్రీమ్ వచ్చేసి లాంగ్ టైం డ్రీమ్ అంటే ఇల్లు కట్టుకోవాలని. ఇంకా మిడిల్లో ఇంకా పీపుల్స్ హెల్ప్ చేస్తూ వచ్చిన మనీతో ఇంకా ఎంజాయ్ చేస్తూ నేను ఈ బిజినెస్ చేస్తున్నాను. హెల్త్ ఇంపార్టెంట్ ఫస్ట్. నాది హిమోగ్లోబిన్ తక్కువ, బ్లడ్ లేదు. నేను సార్ దగ్గరకు వచ్చాను, ఎవరో వ్యక్తి చెప్తే వచ్చాను నేను. ఆ వ్యక్తి కూడా నాకు తెలియదు. డాక్టర్ సార్ మల్లేష్ సార్ ఇట్లా చూస్తున్నారు, బాగా చూస్తారని చెప్పారు. వచ్చాను ఇక్కడికి, చెప్పారు సార్ చెప్పారు. ఫస్ట్ నాకు బుక్ కూడా చదవమని ఇచ్చారు, పైప్లైన్ పారాబుల్ బుక్. చదవండి మేడం మీరు అని చెప్పారు సార్ వాళ్ళు. చదివాను కానీ అంత మైండ్లోకి ఎక్కలేదు. కానీ నేను ఆ బుక్లోకి ఇన్వాల్వ్ కాలేదు అనుకుంటాను నేను, అందుకే ఎక్కలేదు. అది ఇచ్చారు. తర్వాత చెరీ ఐరన్ తీసుకున్నాను. దాని తర్వాత ఒక్కొక్కటి మెల్లమెల్లగా ప్రోటీన్ పౌడర్, సాల్మాన్ ఒమేగా, క్యూటెన్, కోయంజన్ అది మాత్రం బాగా గమనించాను. ఒక చెరీ ఐరన్, క్యూటెన్, కోయంజన్ అది బాగా గమనించాను. అంటే ఎలా అంటే
నీరసం ఉండేది నాకు బాగా. అంటే ఇక్కడ జర్నీ చేస్తే అసలు మనిషిలాగా ఉండేదాన్ని కాదు. జర్నీ చేస్తే నీరసం వచ్చి పడిపోయేదాన్ని ఇంటికి వచ్చి, అలా ఉండేది. ఈ చర్య ఇది ఎనర్జీ ఇచ్చేది నాకు బాగా. అది ఎక్కువ వాడాను, చాలా డబ్బాలు వాడాను. అది అసలు రేటు ఉండేది. మా సార్ కూడా చూడలేదు రేటు గురించి కూడా, తను బాగా కావాలని నాకు ఇచ్చాడు, వాడాను. కానీ అంత తొందర నమ్మలేదు కూడా. రేటు నాకు 7 ఉండేది, 6, 7 మధ్యలో ఉండేది. అది ప్యూర్ అయిన తర్వాత ఒక 2 బాటిల్స్ వాడాను. వాడిన తర్వాత చెక్ చేసుకున్నాను. మన సార్ సార్ ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారు కూడా కాదు మాకు. చెప్పారు సారు. అప్పుడు చెక్ చేసుకున్న తర్వాత 13 వచ్చేసింది. అప్పుడు నమ్మాను. తర్వాత డిస్టర్ పేస్ట్ తీసుకోవడం, సోపు, ఇవన్నీ ఒక్కొక్కటి ఫిక్స్ చేసుకున్నాము. ఒకటేసారి తీసుకోలేదు. నేను కూడా అంత ఈజీగా రాలేదు. కానీ ఇలా మాట్లాడుతున్నానంటే ధైర్యం మా సార్ కాదండి మాట్లాడేదాన్ని. నేను కూడా ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నానంటే మల్లేశ్వర్ అండ్ సరితా మేడం కూడా, అందాల మేడం, రాబాబు సార్ అంటే మనకు ధైర్యం, నువ్వు చేయగలవమ్మా, మాట్లాడగలవమ్మా అని చెప్పేవాళ్ళు. బయట కూడా ఇలా చెప్పేవాళ్ళు కూడా ఎవరు ఉండాలి మనకు కూడా. మన రిలేటివ్స్ తీసుకున్నా, ఫ్రెండ్స్ తీసుకున్నా కూడా ఎవరు ఉండదు. కానీ నాకు చెప్తున్నారంటే నాకు ధైర్యం ఇచ్చారు వాళ్ళు. ఆ ధైర్యంతోనే మాట్లాడుతున్నాను. లేకపోతే నేను ఇలా కూడా మాట్లాడేదాన్ని కాదు. అలా ధైర్యం వచ్చింది నాకు. ఇంకోటి మా బాబు కూడా ఎందుకో మతి మరుపు ఉండేది. కానీ ఏ ప్రాబ్లమో, ఫుడ్ ప్రాబ్లమో తెలీదు. తనకైతే 5,000 పెట్టి స్కానింగ్ తీపిచ్చాము. బాడీ స్కానింగ్ అని తీస్తారు, అది తీపిచ్చాము. ఎందుకు ఇలా అవుతున్నాడు, ఏమన్నా ఉందేమో బ్రెయిన్ లో, బాడీలో ఏమన్నా ఉందేమో అంటే మర్చిపోయేవాడు. ఇప్పుడు చెప్తే మర్చిపోయేవాడు. ఏదైనా చెప్తే అమ్మ గుర్తు లేదమ్మా అనేవాడు. అలా ఎందుకు అవుతుందని తీపిచ్చాము. ఏం లేదు, సార్ ద్వారానే మేము హాస్పిటల్ కూడా పోవడం జరిగింది. సార్ కూడా ఇచ్చేసారు మాకు. ఏం లేదన్నారు. అప్పుడు కిడ్స్ మన దాంట్లో ఉన్నాయి కదా చిన్నపిల్లలవి, అవి తీసుకున్నాం. మొత్తం ప్రొడక్ట్ ఎన్ని ఉన్నాయో అన్ని చిన్నపిల్లలే తీసుకొని వాడాను చాలా రోజులు. నాకు 3 months అట్లా వాడాను. కొంచెం రిజల్ట్ అనిపించింది. ఫుడ్ అంటే ఈ మధ్యనే మన హెల్త్ వచ్చిన తర్వాతనే ఫుడ్ అంటే ఏం తినాలా అని, ఏం తింటున్నాం అనేది తెలిసింది. అంత ముందు లేదు. ఫుడ్ పెట్టేదాన్ని కానీ ఈ సప్లిమెంట్ వాడిన తర్వాత మా బాబు చాలా క్యూర్ అయ్యాడు. అసలు షార్ప్గా ఉండేవాడు. అంటే డల్గా ఉండడం కూడా కారణం అంటే మన పేరెంట్స్ లో కూడా ఉండొచ్చు నాకు తెలిసి. మేబీ వాళ్ళకి కూడా గమనించాను కదా ఏదైనా, అది కూడా అనుకున్నాను నేను. సప్లిమెంట్ వాడిన తర్వాత చాలా బాగుండేయాడు. అప్పుడు చాలా మందికి కూడా నేను కూడా చెప్పడం జరిగింది పిల్లలకు కూడా. చిన్నపిల్లల కిడ్స్ డ్రింక్ కూడా ఇచ్చాను చాలా మంది పిల్లలకు. అంటే మా బాబు పరంగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా అంటారే మీ బాబు మీ పాపకి ఇద్దరికి ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నాం. మేము 4 years అయింది మేము ఇంట్లోకి వచ్చి కూడా. ఎప్పుడు సప్లిమెంట్ కానీ మేము ఇంట్లో హోమ్ కేర్ కానీ పర్సనల్ కేర్ కానీ ఎప్పుడు ఆపలేదు, కంటిన్యూగానే చేస్తున్నాం. సార్ అంటా ఉంటాడు, శ్రీనివాస్ గారు డిన్నర్ జరిగినా జరగకపోయినా ప్రోడక్ట్ అయితే ఖచ్చితంగా తీసుకుంటారని చెప్తుంటారు. మేమైతే ఏ రోజు ఆపలేదు, కంటిన్యూగా వాడేవాళ్ళం, అలాగే వాడేవాళ్ళం. ఇప్పటికీ అంటారు మా పిల్లల్ని, ఎందుకు మీ పిల్లలకి ఫీవర్ రాదు, దగ్గు రాదు, సర్ది రాదు, ఎప్పుడు రాదు, ఎంత బాగుంటారా అని చెప్తారు. నాకు అదే బాగా అనిపించేది. చాలు హాస్పిటల్కి కొన్ని లక్షలు పెడుతున్నాం మనము, అది కాపాడుకుంటున్నాం. మేము కూడా హెల్త్ని కాపాడుకుంటున్నాం, మనీ సేవింగ్ చేసుకుంటున్నాం. మాకు అది మంచిగా అనిపించింది. కానీ మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటున్నాను, సరితా మేడం అండ్ మల్లేష్ సార్, రాంబాబు సార్, ఆండాల మేడం, థ్యాంక్ యూ సార్, మేడం అందరికీ మీకు. దేవునికి కూడా థ్యాంక్ యూ, గాడ్ థ్యాంక్ యూ, మన అంబేకి కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. నేను చెప్తాను రా, నా లాంగ్ టర్మ్ డ్రీమ్ హౌస్ కట్టుకోవడం. ఇంకా చాలా మంది పీపుల్స్ ఇంకా హెల్ప్ చేయాలి. చాలా మంది డైమండ్స్ మేడమ్స్ సార్ చెప్తుంటారు, మాకు ఇంతమంది పీపుల్స్ ఉన్నారు, 6,000 అలా చెప్తుంటారు. ఇంకా అలాంటి పీపుల్స్ నాకు ఇంకా కావాలని కోరుకుంటున్నాను, అదే ట్రై చేస్తున్నాను.
వస్తుందా మీకు మరి ఫోన్లో మీరు చేసి కొత్త బాగుంది కదా బాగా బాగుంది కదా మీరే ఇక్కడ చాలా తేడా ఉంది మేడం అసలు ఆమ్లెట్ కూడా తెచ్చింది ఈ ఫోటో యాక్చువల్ గా ఇది సోపు వాడినప్పుడు సోపు వాడక ముందరే ఇక్కడ మచ్చలు ఉండేవి బాగా. అంటే 2012 అనుకుంటా, ఆ టైంలో 8-12 ఆ టైంలో నాకు చికెన్ పాక్స్ వచ్చింది, చాలా సివియర్గా వచ్చింది బాగా. వచ్చినప్పుడు ఇదంతా మచ్చలు ఇవన్నీ వచ్చినాయి బాగా, పోలే అవి. మన సోప్ రెగ్యులర్ వాడుతుంటే 6-7 months తర్వాత ఒక్కటి లేకుండా వెళ్ళిపోయాయి కంప్లీట్గా. అది ఫస్ట్ వాళ్ళే న్యూట్లేట్ ఏం వాళ్ళు అప్పుడు. ఈ ఎక్సర్సైజ్లు వాకింగ్లు 10 kilometers వాకింగ్ చేసేవాడిని అప్పుడు. అయితే దాని తర్వాత మిరాకిల్ అది చూసిన వాళ్ళు కూడా, మా మమ్మీ కూడా అనేది ఇవన్నీ మచ్చలు ఎట్లా పోయినాయి అంటుండేది అనమాట. అప్పుడు అట్లా ఉంటుండే. సరే నేను పడుతున్నా. చూశారు కదా, నేను టెస్ట్ మోడల్ ఒక్కొక్కసారి లైఫ్ ఒక అద్భుతంగా క్రియేట్ చేస్తుంది. కాకపోతే ఒక్కటి, నమ్మకం అనేది స్ట్రాంగ్ ఉండాలి. ఏదైనా చేయాలి నమ్మకం, దాని మీద ఇంట్రెస్ట్, ప్రేమగా చేయాలి, ఖచ్చితంగా సాధిస్తాను. ఒక గట్టి నమ్మకం. ఒక 2 years లో నేను ఇక్కడ వెళ్ళబోతున్నాను అనేది ఇక్కడ కూర్చున్నాను, ఆటోమేటిక్ జరిగిపోతుంది. ఎందుకంటే మా ఎంఎస్పీ ఇప్పుడు అదే చేస్తున్నాం. ఇద్దరు కలిస్తే కాదు, నలుగురు కలవమండి, నలుగురు కలిస్తే కాదు, 6 కలవమండి. రానున్న రోజుల్లో నిన్న ఒక్క రోజులో 10 మంది కూడా కలుస్తుంది. 100% ఆ రోజు కూడా వస్తుంది. ఎంత తొందరగా అంత తొందరగా తీసుకెళ్ళాలి బయట అన్నది మా ఇద్దరు మేము కూడా అదే. వాళ్ళతో పాటు మేము కూడా వెళ్ళగలదు. మనం ఎక్కువ పీపుల్ కలిస్తే కొంతమంది లైఫ్ కూడా సేవ్ చేస్తాను వస్తుంది. ఎలాంటి ఇష్టం ఉందో తెలియదు. ఇప్పుడు క్యాన్సర్లో ఉన్నారు ఆమె అంటుంది, ఇంకొక 6 months, ఇంకొక 1 year నాకు ఎందుకు ముందుకు వచ్చేసాడు. ఈరోజు ప్రోటీన్ పౌడర్ ఇచ్చిన కదా సార్, ఇవ్వనానే అడిగింది. ఈరోజు వామిటింగ్ లేదు మేడం. రాగి జావ తాగిస్తారు, ప్రోటీన్ తాగిస్తారు, రాగి జావ మళ్ళీ కొంచెం సపోర్ట్ పని తినిపిస్తారు. అంటే అట్లా మనం ఎంత ఫాస్ట్ చేస్తామో అన్ని ఫ్యామిలీతో కాపాడే అవకాశం మనం దేవుడు ఇస్తారు. అందుకే సోల్జర్స్ చాలా ఫాస్ట్గా వర్క్ చేసినప్పుడు మనం అంత ఫాస్ట్గా జనాలు హెల్త్ కాపాడి మనం మనీ తెచ్చుకుంటామా, హ్యాపీనెస్ తెచ్చుకుంటామా, ఏదైనా తెచ్చుకుంటాం. ఓకే, ఈ రోజు ఈ ప్లాట్ఫామ్ మీద మేము నిలబడినందుకు మూలమైన వాళ్ళు మేము ఎప్పుడు మర్చిపోలేము. అంటే ఫస్ట్ అయితే మా ఇద్దరి మధ్యలో వాగ్వివాదం తగ్గింది మా ఇంట్లో 100%. ఆ 2 years ఎలా ఉండేదంటే ఒక్కొక్కసారి నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, డైవర్స్ తీసుకుంటామేమో బయట తీసుకున్నాం, విడాకులు చేసుకుంటామో ఏంటి, మేము ఎట్లా కొట్టుకుంటున్నాం, ఎట్లా కొట్టుకుంటున్నాం అనే సిచ్యువేషన్స్ మా అమ్మాయికి చాలా బాగుంది. మీరు ఎప్పుడు కొట్లాడుకోలేదు. మీరు పెళ్ళైనప్పటి నుంచి మీ అంత నాకు ఎవ్వరు ఉండాలని అనిపించేది. మీరే కొట్లాడుకుంటే స్టేజ్కి ఎందుకు వచ్చినా నాకు చాలా బాగుంటుంది మా. నిజంగా ఇప్పుడు వచ్చినప్పుడు చాలా ఆనందం చేస్తుంది. దానికి కారణం నిజంగా అండర్ మేడం బాబు సార్, బిజినెస్ ఈ అసోసియేషన్ 100% కన్ఫర్మ్ అయిపోయింది. అలాంటి మా గురువు సాధారణంగా మా స్టేట్మెంట్కి వెళ్తాం చెప్తూ మా పిల్లలైన వాళ్ళకి ప్లీజ్ వెల్కమ్ మేడం. సార్ ఆడాలి మేడం, అది మీకు ఇస్తాను కదా. స్మాల్ గుర్తు అంటే చాలా చిన్నది. మేము ఇవ్వాల్సిన గుర్తు చాలా పెద్దది, చాలా చాలా తీయగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది.
థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. నేను యాక్చువల్లీ నేను చేద్దాం అనుకుంది ఇండియన్ సార్. ఓకే. సో నైస్. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రివర్స్ లో ఉంది కదా ఇవాళ. గుడ్ ఈవినింగ్. అంటే మనం తిన్నాక ఎనర్జీ వస్తుంది కదా, కానీ మనకి ఎప్పుడు ఎనర్జీ ఉంటుంది. అవునా? వాళ్ళ పాప బాగుంది. బాబు బాబా లైక్ బాయ్. నా పేరు రాంబాబు అండి. దగ్గర కనబడలేదు. అది కూర్చోవాలి, అందుకే అది నా డ్రీమ్ యాక్చువల్లీ. కపుల్స్ గా కూర్చోవాలన్నది నా డ్రీమ్ ఆఫ్ మీటింగ్స్ లో. మీటింగ్కి వెళ్తే ఏమైందంటే జస్ట్ అలవాటు పడుతుంది, కానీ పర్సెంట్ అనేది అట్లీస్ట్ మన హ్యాపీ మీటింగ్ లో అయినా బాగా మిగతా ఫంక్షన్స్ ఎలాగ అవ్వదు. ఎందుకంటే వెళ్ళిపోతాను. చీరలు నగలు ఎప్పుడు కొన్నాము, ఇది ఎప్పుడు కొన్నాము, అదంతా ఇదంతా వెళ్ళిపోతుంటారు. వాళ్ళు వచ్చి మోడీ అంటారు, టికెట్ అంటారు, వెళ్ళిపోతారు. మన బిజినెస్ లో వాళ్ళు మోడీ ఉంటుంది, టికెట్ ఉంటుంది, నగలు ఏముంటుంది, హెల్త్ ఫ్యామిలీ ఉంటుంది, హెల్త్ కదా. సో నా పేరు రాంబాబు. రామారావు చెప్తాడు అయితే నేను మమ్మల్ని స్పాన్సర్ చేస్తామంటే మా సిస్టర్ విడిపోయారు. వాళ్ళు మమ్మల్ని స్పాన్సర్ చేస్తారు అంటే వాళ్ళు తప్పులు. తర్వాత మమ్మల్ని రెగ్యులర్ గా మెంటర్ చేస్తుంది మన సంజయ్ చెన్నై డీసీ అంతా చూసే ఉంటారు. మొన్న మనం సండే కూడా చూసాం వాళ్ళ వాళ్ళు మమ్మల్ని మెంటర్ చేస్తున్నారు, మన టీం మొత్తాన్ని మెంటర్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అప్లైన్. ఓకే. సో ఈరోజు టీచింగ్ చేయడం ఉండవు బేసికల్గా. కాంపిటీషన్ అంటే హ్యాపీగా వస్తాం, ఎందుకంటే హాయిగా కబుర్లు చెప్పు తిని వెళ్ళిపోవచ్చు కదా. నీళ్ళే స్వీట్ తెచ్చాడు, స్వీట్ తినాలి, అన్నది ఏం తెచ్చాడు, నేనే ఏం తెచ్చాడు, హరిత ఏం తెచ్చాడు, శైలజ ఏం తెచ్చాడు, అనంతరం ఏం తెచ్చాడు, అలా ఊహించుకుంటూ కాదు వస్తుంది. పంచాల గురించి తక్కువ తిన్నానులే. మధ్యాహ్నం కూడా మీకు తక్కువ తిన్నా, ఎందుకంటే రాత్రి ఇన్ని వెరైటీస్ ఉంటాయి కదా చూద్దామని. యాక్చువల్ గా రాత్రి తక్కువ తింటాం మనం, ఎందుకంటే మన హెల్త్ లివింగ్ కమ్యూనిటీ నేర్పించారు. కానీ అప్పుడప్పుడు తినాలన్నారు కదా, మనం ఏం చెప్తున్నాం, అది అది మిస్ అయిపోయింది ఇది మిస్ బాధపడకుండా మనం అప్పుడప్పుడు కొంచెం తినొచ్చు. సో ఇటువంటి కవర్ డిష్ అప్పుడు కొంచెం తినొచ్చు అన్నమాట. సో నిజంగా కవర్ డిష్ అంటే ఎంత నాకు బాగా నచ్చుతుంది. మా బిజినెస్ కూడా భూమి అయింది కవర్ డిష్ నుంచే. అప్పటి వరకు నడుస్తూ ఉండేది మా టౌన్ లో. ఇప్పుడు మల్లేష్ గారు మా ఇంట్లో పెట్టాము, తర్వాత ఏమైందంటే మల్లేష్ గారు టీం అంతా కవర్ డిష్ ఎలా గ్రో అయిందో, మా టీంలో మా టౌన్ లో ఒక ఆయన సుందర్ కుమార్ వాళ్ళ ఇంట్లో కవర్ డిష్ మొదలైంది. ఆ కవర్ డిష్ లో కొంతమంది కవర్ డిష్ తో పాటు ఏముందంటే వాళ్ళ డ్రీమ్స్ కూడా ఓపెన్ అవుతాయి. కవర్ డిష్ లో ఏంటంటే మనం అనుకున్నాం మన డ్రీమ్స్ ఉంటాయి, ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటే మనసు ఎలా ఓపెన్ అవుతాయి, తర్వాత డిష్ ఓపెన్ చేస్తుంటాం. అలాగే కొంతమందికి డ్రీమ్స్ కూడా ఓపెన్ అవుతాయి. సో అలాగా అక్కడికి వచ్చిన ఒక ఆయన అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అలాగ ఉన్నారు ఆయన అంతే. కానీ ఆయన దగ్గర నుంచి అక్కడి నుంచి టీం ఎలా వెళ్ళిపోయిందంటే బ్రహ్మాండం. ప్లాటినమ్స్ వచ్చారు ఆ బిజినెస్ కి. రవీంద్రాచార్య గారు వచ్చారు, ఇదేంటి ఆయన అసలు అలా పెద్ద యాక్టివ్ గా లేరు ఆ రోజు మీటింగ్ లో. ఆయన వెంటనే కవర్ డిష్ నుంచి యాక్టివ్ అయిపోయి ఆయన పక్కింటి ఆయన ఆవిడ కలీగ్ స్పాన్సర్ చేసింది. ఆవిడ ఆయన వీళ్ళు స్పాన్సర్ చేస్తే ఈయన ఏం చేశారు, ప్రకాష్ గారు ఆయన క్లోజ్ ఫ్రెండ్, ఆయన స్పాన్సర్ చేశారు. అక్కడి నుంచి ఇలా అంటుకుంది అనమాట. సో అక్కడ ప్రకాష్ గారు వచ్చిన దగ్గర నుంచి శ్రీనివాస్ వాళ్ళ తమ్ముడు వచ్చిన దగ్గర నుంచి అసలు విపరీతంగా ఫాస్ట్ గా గ్రో అయింది. ఈయన వరంగల్కి నుంచి పాస్ తీసుకుని ఎవ్రీ వీకెండ్ ఉద్యోగంలో ఉన్నప్పుడు కదా, ఇప్పుడు కదా నేను చెప్తాను
రిమోట్ లో ఉన్న అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. లచ్చిరామ్ గారు, ఇంకా గంగా, సౌజన్య, అందరికి గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ సార్. ఎవరున్నారు అందులో? నాగలక్ష్మి, ఇంకెవరున్నారు పేరు చెప్పండి? మాధవి, చిత్ర గారు, సౌజన్య చెప్పా, గంగా చెప్పా. గుడ్ ఈవినింగ్ సార్. అందరికి గుడ్ ఈవినింగ్. సో ఇప్పుడు కవర్ డిష్ ఏంటంటే రిమోట్ గా ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయింది మన కవర్ డిష్ ఎట్ ఏ టైం, సేమ్ టైం లో. సో అది టెక్నాలజీ, మల్లేష్ గారు ఫుల్ టెక్నాలజీ వాడదు. సజెషన్ మేడం ఇచ్చింది, కొంచెం కాదు, ఫుల్ క్రెడిట్. మేడం గారి డ్రీమ్, మల్లేష్ గారి ఇంప్లిమెంటేషన్. అదే అదే. సో నిజంగా నేనైతే ఎలా అవుతుంది ఏమిటో అనుకుంటున్నా, కానీ ఆమె పట్టించుకోలేదు. సరితగంతో మాట్లాడుతున్నాను అంతే, మనం ఇది చేద్దాం అని. వెరీ గుడ్, చాలా హ్యాపీ. అందరినీ ఒకే చోట చూస్తున్నాం మనం. దూరంగా ఉన్న మనం అందరం మనసులు దగ్గరే ఉన్నాయి కదా. అది యాంబే అంటే అదే నిజంగా. సో ఇక్కడ మనం యాంబే ఎందుకంటే మనం ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళతో కనెక్ట్ అవుతాం. మన బిజినెస్ ఏదో వెళ్ళి సోప్ ఇచ్చేసి డబ్బులు తీసుకుని రావడం కాదు మన బిజినెస్. మనం ఎలా అంటే ముందు సో మనం ఎవరి దగ్గరికి వెళ్తే ఏం మాట్లాడతాం? ఫస్ట్ వాళ్ళ గురించి పర్సనల్ గా మాట్లాడతాం, వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడతాం, హెల్త్ గురించి మాట్లాడతాం, తర్వాత వస్తుంది ప్రోడక్ట్. కానీ మిగతా బిజినెస్ ముందు ప్రోడక్ట్ వస్తుంది, మిగతా ఏమి ఉండవు అసలు కదా. కానీ అందువల్లే మనం ఏంటంటే హార్ట్ టు హార్ట్, హోమ్ టు హోమ్ వెళ్తున్నప్పుడు మన హార్ట్ టు హార్ట్ మన బిజినెస్. సో అందుకే మన బిజినెస్ లైఫ్ లాంగ్ లివ్. మనం కలిసి ఉన్నంత వరకు కూడా ఈ బిజినెస్ హ్యాపీగా ఉంటుంది. ఓకే. సో ఎక్కడయ్యా నేను ఆగలేదు, చెప్తున్నాం కదా. ఓకే. సో ఈ కవర్ డిష్ లో ఏంటంటే మనం టీచింగ్ చేయముండవు, కలిసి ఎంజాయ్ చేయడమే. ఇక్కడ చెప్పుకునేది ఏంటంటే మనం యొక్క హ్యాపీనెస్ షేర్ చేసుకుంటాం. ఇక్కడ డబ్బులు షేర్ చేసుకున్నాం ఇక్కడ తగ్గిపోతుంది. 1 లక్ష రూపాయలు ఇక్కడ అందరికి పంచి పెడితే తగ్గిపోతుంది కదా. కానీ హ్యాపీనెస్ పెరిగిపోతుంది, మల్టిప్లై అయిపోతుంది, పంచిన కొద్దీ పెరిగిపోతుంటుంది. సో అంచేది ఏంటంటే యాక్చువల్గా ఈమె ఏం చేస్తున్నట్టు దండం పెడుతూ ఉంటారు పిల్లలు. మన ఇళ్లలో అలవాటు ఉంది పెద్దవాళ్ళకి దండం పెడతాం కదా. సో ఇంతకుముందు ఏంటంటే ఆరోగ్యాలతో హాయిగా ఉండండి అని అనేవాళ్ళు ఇంతకుముందు పెద్దవాళ్ళు. కొంతమంది సంస్కృతంలో దీవించేవాళ్ళు, ఇష్ట కామ్యాభివృద్ధి ఇలాగా. ఇప్పుడు ఏంటంటే సింపుల్ గా హాయిగా ఉండండి. ఈవిడేదో చెప్తుంది ఏంటి అది ఎవరు దండం పెట్టినా హ్యాపీగా ఉండండి, హాయిగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి అంటే అర్థమవుతుంది క్లియర్ గా ఏది దీవించేది కదా. సో మళ్ళీ ఎక్కడగానే మళ్ళీ ఆగలేదు, హ్యాపీగా వెళ్తే ఉండాలన్నమాట. సో మళ్ళీ టాపిక్ ఎక్కడికి వెళ్తున్నాం. కానీ ఇప్పుడు మీరు చూడండి, కొన్ని ప్రవచనాలు చెప్తారు చూడండి, ఎవరైనా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ కంటిన్యూ అయిపోతుంది. మీరు ఎవరిదైనా వినండి, ఎవరైనా ప్రవచనం. ఎందుకు మన డైమండ్స్ మాట్లాడేది వింటే ఒక చోట ఆపి ఎక్కడికో వెళ్ళారు అనుకోండి, మళ్ళీ అక్కడ కనెక్ట్ అయిపోతారు. అది ఎలా వస్తుందంటే ప్రాక్టీస్ మీద వస్తుంది, ఆటోమేటిక్ గా మనకు కూడా వస్తుందండి. ఫస్ట్ లో నేను కూడా ఇలా నేను ఇన్ఫార్మ్ చేశాను. మళ్ళీ మాట్లాడాలంటే నలుగురు ముందు ఇలా పక్కన కూర్చొని కబుర్లు చెప్పాలంటే ఎంతైనా చెప్పాలి. కానీ ఒక్కసారి నుంచి మాట్లాడాలంటే ఇబ్బంది అనిపిస్తుంది. నాకు కూడా అలాగే ఇబ్బంది అనిపించేది. ఎప్పటికప్పుడు మా యాభై చేరాక కూడా అవాయిడ్ చేసేవాడిని, వెనకాల ఉండేవాడిని. చూసాడు ఆయన ఒక రోజు మీటింగ్ లో, హోమ్ మీటింగ్ విపరీతంగా చేసేవాళ్ళని. హోమ్ మీటింగ్ అంటే వెళ్ళి వాళ్ళ ఇంటి వాళ్ళు కూడా పక్క వాళ్ళని పిలిచేవాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళని కొంత పిలిచేవాళ్ళు. వెళ్ళడము, బిజినెస్ చెప్పడము, ప్రోడక్ట్ డిమో చేయడం, అట్లీస్ట్ 1 hour ప్రోగ్రామ్ ఉండేది. ప్రతిసారి ఆయనే పిలుస్తున్నాను నేను. ఆయన ఏం చేశాడు, ఒక ఇంట్లో హోమ్ మీటింగ్ లో ఏం చేశాడు, సగం చెప్పాడు ఆయన. ప్లాన్ మొత్తం చెప్పేసి స్టార్ట్ చేయాలని, ప్రోడక్ట్స్ గురించి రాంబాబు చెప్తాడని చెప్పి వెనక్కి కూర్చున్నాడు అంతే. అంటే ఇంక చెప్పేసిన తర్వాత లేవాలి కదా,
లేవాల్సి వచ్చింది. అప్పుడు ఇంకా బలవంతంగా వచ్చేసి అప్పుడు స్టార్ట్ చేసి అలా మొదలెట్టిన. అంటే మన బిజినెస్ ఎలా ఉంటుందంటే అప్లయన్స్ సిస్టమ్ నేర్పిస్తుంది అందరికీ కూడా. ఏమీ మాట్లాడిన వాళ్ళు కూడా స్టేజ్ ఎక్కి బ్రహ్మాండంగా మాట్లాడతారు. మీరు వరప్రసాద్ సూర్యకుమారి గారు చూడండి. సూర్యకుమారి ఏమీ చదువుకోలేదు, హౌస్ వైఫ్. ఇంటి నుంచి బయటకు కూడా ఎక్కువ వచ్చారు కదా ఆవిడ. మీరు ఆవిడ సీడీలు వింటారు. ఆవిడ ఇప్పుడు ఇంటర్నేషనల్ సెమినార్ చేస్తున్నారు. ఎక్కడ సింగపూర్ వెళ్ళి డైమండ్ సెమినార్లు, మలేషియా వెళ్ళి డైమండ్ సెమినార్స్, ఇంగ్లీష్ లో కూడా ఇస్తున్నారు. సో మన బిజినెస్ లో ఏంటంటే అందరూ అలా 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 పైకి వస్తారు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంటారు. ఇప్పుడు నేను 2 పీజీలు ఉన్నా. ఆయన డాక్టర్ మల్లేష్ గారు, శ్రీనివాస గ్రాడ్యుయేట్, నీలేష్, అందరూ కొంతమంది అసలు చదవలేదు, కొంతమంది చదువుకున్నారు. కానీ అందరం ఒక చోట ఉన్నాం, అందరం డైమండ్స్ అవుతాం. అంటే రేపు పొద్దున అందరూ ఒకే స్టేజ్ మీద ఉంటాం. వాళ్ళ క్వాలిఫికేషన్ ఎక్కడైనా కనబడుతుందా? ఆ క్వాలిఫికేషన్ ఎక్కడ కనబడదు. అందరూ డైమండ్స్, అందరూ ఈక్వల్. అంటే మన స్టేజ్ ఏంటంటే అందరికీ సమాన హక్కులు. అంటే మన యాంబే బిజినెస్ హక్కులు అందరికీ ఒకటే. వర్క్ చేసిన వాళ్ళకి ఈక్వల్ అయిపోతాను అందరూ. సో అటువంటి బిజినెస్ లో మనం ఉన్నాం. అంచేత మనం దీన్ని ఒక గాడ్స్ గిఫ్ట్ కింద భావించాలి. మన బిజినెస్ మాత్రం ఎంత హ్యాపీనెస్ ఇవ్వబోతున్నాం. ఇందాక అందరూ చెప్పారు, సరిత గారు చెప్తుంటే ఎంత ఆవిడ ఎలా బాగా చెప్పారు. వాళ్ళ ఇంటికి వెళ్తే హెల్త్ గురించి ఆవిడ ఇందాక చెప్పారు. ఎవరికో వాళ్ళకి ఏమన్నా 6 నెలల ముందు మీరు కలిసి ఉంటే బాగుండేది అనిపించింది, చూసారా? అలా అనిపిస్తారు. కొంతమంది మిస్ అయిపోతారు. అందువల్ల ఏంటంటే ఎవరు మిస్ అవ్వకూడదు అన్న ఆలోచన మనకు ఉండాలి. అందుకే లిస్ట్ రాయాలి. మనం లిస్ట్ ఎందుకు రాస్తాం? మనం మర్చిపోకుండా ఉండడానికి లిస్ట్ రాస్తాం. ఎందుకంటే లిస్ట్ రాస్తే మర్చిపోకుండా. ఇప్పుడు పెళ్లి ఇల్లు, ఇప్పుడు గృహప్రవేశం ఇల్లు కట్టుకుంటా అని చెప్పారు మీరిద్దరూ కూడా. ఇల్లు కట్టాక అందరిని పిలుస్తారా? మీరు ఒక్కళ్ళు వెళ్ళిపోతారా ఇంట్లోకి? అందరిని పిలుస్తారు కదా. ఎలా పిలుస్తారు? గుర్తుకొచ్చిన వాళ్ళు పిలుస్తారా? పేర్లు రాసుకుంటారు కదా. ఏదో మైండ్కి వచ్చిన వాళ్ళు ఫోన్ చేసి టక్కుని పిలవరు. ముందు మౌడు బేళం కూర్చుంటారు. ఎవరిని పిలవాలి? మీ ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్, మీ చుట్టాలు, మా చుట్టాలు, అందరి పేర్లు మిస్ అవ్వకుండా రాసుకుంటారు. ఎందుకని అందరు అలా రాసుకుంటారు? ఎందుకు రాసుకుంటారు చెప్పండి? మర్చిపోతాం మనం. రేపు పొద్దున్న మన ఫ్రెండ్, మన క్లోజ్ ఫ్రెండ్, మీరు పేరు రాయలేదు, మర్చిపోయారు. రేపు పొద్దున ఎక్కడ కనబడితే ఎక్కడ ఉంటున్నాం అంటే మొన్న ఇల్లు కట్టుకుంటే, సరే నాకు చెప్పలేదురా, మన ఇద్దరం క్లోజ్ అంటే మనకి ఏమనిపిస్తుంది? అరే మిస్ అయిపోయాం, లోపల ఫీలింగ్ వస్తుంది కదా. అటువంటిది మన బిజినెస్. అందుకే మన బిజినెస్ పేరు రాసుకుని మర్చిపోకుండా అందరి పేర్లు రాసుకుని అందరికీ చెప్పాలి. లేకపోతే రేపు పొద్దున మీరు కారులో వెళ్తుంటే, అరే నువ్వే చిన్న ఉద్యోగం చేసేవాడు కదా, ఏం కారు ఇప్పుడు కొన్నావు అంటే నేను బిజినెస్ చేస్తున్నాను అంటే నాకెందుకు చెప్పలేదు అంటాడు వాడు. డెఫినెట్ గా అంటారు. సో అంచితే ఆ మాట మనం పడకూడదు కదా. మనకి కూడా ఫీలింగ్ ఉండకూడదు. అంచేత మన లిస్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఒక బుక్ పెట్టుకోవాలి. మన పిల్లలు స్కూల్కి ఎలా బుక్ పెట్టుకుంటారో మనం అందరం కూడా ఒక బుక్ పెట్టుకోవాలి. మనం మొహమాట పడొద్దు. ఒక బుక్ పెట్టుకోండి, పేర్లు రాయాలి. కంపల్సరీగా రాస్తూనే ఉండాలి. రోజు పేర్లు యాడ్ చేస్తూ ఉండాలి. యాడ్ చేస్తూ ఉండి అప్లైన్తో మాట్లాడుతూ ఉండాలి. అప్పుడు గ్యారంటీగా బిజినెస్ బ్రహ్మాండంగా అవుతుంది. ఇదే మన ఫండమెంటల్ బిజినెస్. మన బిజినెస్ లో లిస్ట్ బిల్డింగ్. దానికంటే ముందు డ్రీమ్స్. మీరు అనుకుంటున్నారు కదా రేపు, ఇప్పుడు ఇద్దరు చెప్పారు, మిగతా వాళ్ళు కూడా చెప్తారు ఇప్పుడు. ఆ డ్రీమ్స్ కూడా మల్లేష్ గారు ఎలా పెట్టుకున్నారు, నేను కూడా అలా పెట్టుకున్నామండి. ఓకే, ఆ డ్రీమ్ ఇలా, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఆ డ్రీమ్స్ మనం అంటించుకోవడం. సో మల్లేష్ గారి ఇంటికి వస్తే ఒక అట్మాస్ఫియర్ ఉంటుంది. ఒక డ్రీమ్ హౌస్ కి వస్తున్నట్టు మన డ్రీమ్స్ అన్ని కనబడుతూ ఉంటాయి ఇక్కడ. సో మన ఇంట్లో కూడా రెగ్యులర్ గా అలా డ్రీమ్స్ కూడా లిస్ట్ ఎలా రాసుకుంటామో డ్రీమ్స్ కూడా మనం అంటించుకోవాలన్నమాట. సో లిస్ట్ చాలా ఇంపార్టెంట్. ఇంకెక్కువ టీచింగ్స్ లో వెళ్ళదలుచుకోలేదు నేను. చాలా ఇంపార్టెంట్ నా బిజినెస్ లో. డ్రీమర్ యాక్చువల్ గా. నాకు కూడా చాలా మంచి టీచర్, గుడ్ టీచర్. ఈమె మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంటుంది అనమాట ఇంకా కాసేపు కూడా. సో ఐ ఇన్వైట్, నాదా మేడం దా, నేను మాట్లాడతాను. సో ఇన్వైట్ మీ అందరి సహకారంతో థ్యాంక్ యూ. నమస్తే అందరికీను. గుడ్ ఈవినింగ్. సో నేను ఆండాన్ని, హోమ్ మేకర్ని అండ్ బిజినెస్ ఓనర్ని ఈ బిజినెస్ ద్వారా. సో యాక్చువల్లీ ఆండాన్ని ఇలా ఉండేది కాదు. నలుగురు అక్కడ కూర్చొని మాట్లాడుతుంది, కానీ ఇక్కడికి వచ్చి నిల్చొని మాట్లాడమంటే నా వల్ల కాదనమాట. 3% లేచి అక్కడ నుంచోమంటే అక్కడ నన్ను నుంచోమనుకుంటా ఉంటే బాగుంది. 3 అంటే 6, 9కి వచ్చాక కూడా నన్ను నుంచోమనుకుంటా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. దాన్ని కొనుక్కొచ్చేది కాలంలో.
తర్వాత మెల్లిగా 9th 12th వచ్చాక స్టేజ్ నుంచి రావాలి కొంచెం అలవాటు అయింది. సిల్వర్ అయినప్పుడు అప్పుడు ఎలా ఉండేదంటే అబ్బా సిల్వర్ సెలబ్రేషన్ మళ్ళీ మనం చూస్తాం. సిల్వర్ సెలబ్రేషన్ మళ్ళీ సిల్వర్ సెలబ్రేషన్ మనం ప్రిపేర్ అవ్వండి, కొత్త రెడీ అవుతాం. సో మా సిల్వర్ అయినప్పుడు ఒక డ్రీమ్ అనమాట. సిల్వర్ అంటే ఇది కాదు ఎక్కడ అప్పుడు ఇంత మీటింగ్స్ లేవు, ట్రైనింగ్స్ అంటే కొంజగుట్ట అక్కడ ఉండేది ఆఫీస్. అక్కడికి వెళ్ళాల్సి వచ్చేది. బాక్స్ పెట్టుకుని వెళ్ళి పొద్దున సెషన్ బాక్స్ ఎక్కడ తినడం, మళ్ళీ సాయంత్రం సెషన్ అటెండ్ అయ్యి వచ్చేదాన్ని. బస్సులో వెళ్ళేవాళ్ళం. సో అంత కష్టపడి వెళ్ళి సిల్వర్ అవ్వాలంటే ఎక్కడ ఎక్కువ నిమిషాలు అనిపించేది. అలాగే సిల్వర్ అయిపోయింది. సిల్వర్ ఇచ్చేనా నిజంగా ఆ సిల్వర్ అయిన గురించి నాకు ప్రోత్సాహం చెప్తున్నాను. సిల్వర్ ఇంతేనా, ఏం చేస్తాం, ఏం చేయలేదు కదా, అదేంటి అందరూ ఇలా చూస్తుంటే ఎవరు మోసమాటంగా సిల్వర్ అయితే ఇంత గొప్ప ఉంది అని ఫీల్ అయ్యారు. మళ్ళీ రిమోట్ ఇది అప్ డౌన్ ఉంటుంది. కిందకి వెళ్ళినప్పుడు మా సిల్వర్ అయిపోతుంది ఎలా అనుకుంటా కనిపించాలి అన్న ఫీలింగ్ కూడా వెళ్ళిపోయాయి. ప్రతి స్టేజ్ చూస్తున్నాం మేము. అప్పు చూస్తున్నాం, అప్ అండ్ డౌన్ చూస్తున్నాం, అన్నీ చూస్తున్నాం. ఏ స్టేజ్ లోనూ మైండ్ మారిపోతుంటుంది. నాది కొంచెం పిలిచి మనకు ఎవరు నమ్మరు, నేను చాలా పిలిచిదాన్ని. అంటే అన్నిటికీ భయపడిపోతారు. అంటే చాలా స్ట్రాంగ్ అండి, ఇక్కడ చూడీలో పెట్టి చాలా స్ట్రాంగ్ లేడీ అన్న ఫీలింగ్ లో ఉండేవాళ్ళు అని చూసి. కానీ అలా కాదండి మాకు. ఆ పిలికితనం వల్ల అక్కడ షాప్ లో కూడా నేను ఎదురయ్యేదాన్ని కాదు. నువ్వు వెళ్ళి నేను పార్క్ చేసి ఎందుకంటే అంటే మీరు వచ్చారు కదా అదనమాట. షాపింగ్ ఇంట్రెస్ట్ అప్పుడు లేదు, ఇప్పటికీ పెద్ద షాపింగ్ ఇంట్రెస్ట్ ఏం లేదు. రేట్ మీద అంతే ఇంట్రెస్ట్ లేదు. ఒక్కటే కోరుకునేది అన్నమాట. నేను నాకు వచ్చే టైం ఇస్తే బాగుండు, నాతో మాట్లాడితే బాగుండు, ఇలాంటి డ్రీమ్స్ అనమాట. పిల్లలు ఏమన్నా అడిగితే అది కొని పెట్టగలిగితే బాగుండు, ఇలాంటి డ్రీమ్స్ అంటే ఇది ప్రతి ఆడవాళ్ళకి సహజంగా ఉండేది. నేను చేసే సాంబార్ బాగుంటుంది కాబట్టి సాంబార్ కూడా అంటే నేను గుర్తుకున్న అయిపోయి ఒక బుక్ అట్ట మీద నాకు ఫోటో వస్తుంది. అది నా ఇమాజినేషన్. అంటే బుక్ అట్ట మీద బిజినెస్ కావాలి అలా ఉండేది. ప్లాటినం అయినప్పుడు చిన్న ఫోటోతో ఆమెగ్రామ్ బుక్ వచ్చింది, ఆమె రిలీజ్ చూసారు. అందులో నా ఫోటో తీసుకెళ్ళండి, మా అదే ఫోటో ఉంది. ఇప్పటికీ అదే ఫోటో నాకు పేజ్ మీద ఉంటుంది. ఆ ఫోటో చూసినప్పుడు వచ్చేసాను, బుక్ లో అయితే వచ్చేసాను. మన ఒక హ్యాపీనెస్ అనమాట. కానీ ఇంకా ఏదో చేయాలన్న కోరిక అయితే ఉండేది. టీచింగ్ మహా ఇష్టం. మా పిల్లలు అంటారు అనమాట, అమ్మ నువ్వు టీచర్ అవ్వలేదని ఫీల్ అవ్వకదా, నువ్వు చేసేదే టీచింగ్, ఎవరైతే టీచర్ అమ్మా అంటారు అనమాట. నన్ను ఎవరైనా ఎక్కడ చూసినా కూడా మీరు లెక్చరర్ అంటారు. కానీ కాలేజ్ లో ఎక్కువ వాళ్ళకి అనిపిస్తుందా ఏమో నాకు తెలియదు. కాదండి అదే రాదు. సో ఇక్కడికి వచ్చాక ఆ కోరిక ఫుల్ఫిల్ అయింది. ఈ టైం రావడం ఫుల్ఫిల్ అయింది. పిల్లలు వాళ్ళకి కావాల్సిన చదువు చేసుకోవడం. అఫ్కోర్స్ బిజినెస్ లోనే అయినా యాటిట్యూడ్ అయితే మనకు బిజినెస్ లో చాలా చాలా చేంజెస్ వస్తాయి. యాక్చువల్లీ దేవుడు థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఇంత మంచి అంటే ఎప్పుడు అనుకుంటాను మనిషి జన్మ రావడమే గొప్ప. అంత మనిషి జన్మ వచ్చింది, అది ఇండియాలో రావడం అంతకన్నా గొప్ప. వేరే ఏ దేశంలో ఉన్నా ఇంత హ్యాపీగా మనం ఉండలేదు. సో ఇండియాలో రావడం అబ్బా థ్యాంక్ గాడ్ అనుకుంటాం. అలా ప్రతి స్టెప్ థ్యాంక్ యూ చెప్పుకుంటూనే ఉంటాను. ఒకసారి నిజం చెప్పాలంటే మీరు రాత్రి ఒకసారి దీనికి థ్యాంక్ యూ చెప్పుకుంటారు ఎవరైనా. మా అబ్బాయి క్రికెట్ ఆడడానికి వెళ్ళాడు. సడన్గా ఇద్దరు పిల్లలు వాడిని చేతి మీద ఇలా సపోర్ట్ తీసుకొచ్చి, వాడు ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాడు తీసుకొస్తున్నారు. భయం వేసింది ఒక క్షణం. ఏమైందంటే క్రికెట్ ఆడుతూ చదువుకుని దెబ్బ తగిలిందని చెప్పాను. థ్యాంక్ యూ గాడ్ అనుకుంటున్నాను. అయితే ఎందుకు థ్యాంక్ యూ గాడ్ చెప్తున్నాను నాకు తెలియదు, థ్యాంక్ యూ గాడ్ చెప్తున్నాను. తర్వాత రియలైజ్ అయ్యాను, అక్కడితో ఆగింది, చిన్న దెబ్బతో ఆగింది. ఎంత దూరం అయినా వెళ్ళి ఉండొచ్చు కదా. సో అలాంటి యాటిట్యూడ్ నిజంగా ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పుకుంటాను. దేవుడు కూడా దండం కాదు యాక్చువల్ గా 10th క్లాస్ లో ఉండగా ఎగ్జామ్ వరకు కూడా పెట్టేస్తారు. 3 months మంట సరిగ్గా పెల్విక్ బోన్ దగ్గర చిన్న ఇదైంది, క్రాక్ వచ్చింది. కదలడానికి లేదు, ఒత్తికెళ్ళడానికి లేదు, నడవడానికి లేదు, సైడ్ కి పడుకోవడానికి లేదు. అదే టైంలో మా 3వ అబ్బాయికి ఇలా నడుస్తూ ఉన్నాడు, ఇంకో కుర్రాళ్ళు ఎవరు పరిగెడుతూ అసెంబ్లీ ముందు ఒకడు వచ్చి పడ్డాట కాలు మీద. ఈ కాలు ఇక్కడ విరిగిపోయి 2 ముక్కలు అయిపోయి ఆ బోను పాదం వెనక్కి తిరిగిపోయింది. అది ఇద్దరు మంచం మీద ఉండేవాళ్ళు. అప్పుడు కూడా థ్యాంక్ యూ కూడా చెప్పుకుంటున్నా. వచ్చిన వాళ్ళందరూ చూసి మనం జాలిపడేవాళ్ళు. ఎలాగా నువ్వు ఎలా మేనేజ్ చేస్తున్నావు, 2 పిల్లలు మంచం మీద ఉన్నారు. బట్ నిజంగా థ్యాంక్ యూ గాడే, ఖచ్చితంగా థ్యాంక్ యూ గాడ్.
అది కూడా మేజర్ అవ్వకుండా అక్కడికక్కడ దేవుడు కాపాడండి. సో అలా ఎన్నో సిచ్యువేషన్స్ అన్నమాట, లైఫ్ లో ఎన్నో సిచ్యువేషన్స్, బిజినెస్ లో ఎన్నో సిచ్యువేషన్స్ అన్ని పాస్ అవుతూ ఈ స్టేజ్ కి వచ్చాం, హ్యాపీగా ఉన్నాం అనమాట. యాటిట్యూడ్ చేంజ్ వల్ల మాకు టైం దొరికింది ఒకరితో మాట్లాడుకోవడానికి బిజినెస్ రావడం వల్ల. లేకపోతే నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యేదో కాదని చెప్పలేను, గిటార్ అయిన తర్వాత కూడా చెప్పలేను. అలాంటిది నా డ్రీమ్ 1 by 1 ఫుల్ఫిల్ అయ్యా అంటే నిజంగా ఈ ఆపర్చునిటీ వల్లే. సో లైఫ్ అయితే ఉండేది, లైఫ్ ఒక స్టైల్ యాడ్ చేసిన బట్టి ఆపర్చునిటీ ప్లస్ నా హెల్త్. ఇప్పుడు అక్కడ సైనిక్పురి నుంచి ఇక్కడ దాకా కార్లో వచ్చాం. అంతకుముందు మీరు చెప్పారు కదా రవీంద్రాచారి గారు వాళ్ళ ఇంట్లో కావడిస్తాయి కార్లో అంత దూరం వెళ్ళేసరికి ముందు మేడం అని చూపించేవారు మంచం, అదే వెళ్ళి పడుకోవాలి, తలనొప్పి వచ్చేసి విపరీతమైన తలనొప్పి. ప్రోటీన్ పౌడర్ వచ్చిన సరిత అన్నట్టు మనీ ఏదో డబ్బులు మిగిలిస్తున్నానేమో, ఇంత తాగాలా ఇంత తినాలా అన్న యాటిట్యూడే ఉండేది చాలా రోజులు. ప్రోటీన్ పౌడర్ చాలా రోజులు వాడలేదు, అందరికీ ఇచ్చారు. ప్రశాంత్ యాదవ్ వల్ల అనుకుంటాను వన్ ఆఫ్ ద మదర్స్, నేను కూడా అంతేదాన్ని. అవి ఏదైనా తీసుకోవాలంటే అది ఇచ్చేదాన్ని. గ్లూకోజ్ నేను తెచ్చిపెట్టారు. మోకాల నొప్పి నాకు 30 years ఏజ్ కూడా వచ్చింది మోకాల నొప్పి. ఇప్పుడు ఉన్నంతలా కూడా లేదు నేను, అయినా మోకాల నొప్పి వచ్చింది. ఎందుకంటే రకరకాల టెన్షన్స్ అనమాట. అప్పుడు అంతే గ్లూకోజ్ అని చేస్తే అమ్మ బాబా 8 రూపాయలు మింగుతున్నా, 8 రూపాయలు మింగుతున్నా అన్న ఫీలింగ్ ఉండేది. నేను అన్ని ఇంకా ఏం చేసుకోవద్దు, అది తీసుకెళ్ళి డస్ట్బిన్ లో పడేయాలి. సేమ్ నువ్వు ఎప్పుడో ఒకసారి వేస్తున్నాడు డస్ట్బిన్ లో వేసినట్టే ఈక్వల్ అని. సో మెల్లిగా స్టార్ట్ చేశాను. ఇప్పుడు అది అయ్యి 20 years పైన అయిపోయింది. మధ్యలో గ్లూకోజ్ అనేది వచ్చింది. 30 years కి మోకాలు నొప్పి వచ్చినా అప్పటికి మాకు ర్యాంపే రాలేదు, బిజినెస్ లో ఏమో ఏమీ లేవు, ఆయుర్వేద వాడేది అన్నీ. తర్వాత ఈ ఆపర్చునిటీ రావడం, ఇంట్లో ఒక్కొక్క ప్రోడక్ట్ లాంచ్ చేశారు. ఆ స్టేజ్ లో ఇప్పుడు మా ఇంట్లో 10 సార్లు మెట్లెక్కి చూస్తాను అనమాట. ప్రతిసారి ఆ కోవేవి సినిమా ఇమాజిన్ చేస్తా. ఆవిడకి ఏదో దేవుడు దేవుడు వరమిస్తే యంగ్ అయిపోయింది, నాకు ఆంగ్లే వరమిస్తే నేను యంగ్ అయిపోయింది. ఇది నిజంగా నా మనసులో రోజు నడిచే మాట అనమాట. ఇవాళ ఇక్కడ ఇలా చెప్తున్నాను. సో అంత హ్యాపీ సిచ్యువేషన్ ఇచ్చిన మటుకు ఖచ్చితంగా ఆంగ్లే అండ్ యూటిలైజ్. సో మాకు ఇంకెవరైనా ఆపర్చునిటీ చూపించే వచ్చేవాళ్ళం కానీ తెలియదు. ఆ కప్పులు చూపించింది కాబట్టి నేను ఇప్పుడు డెసిషన్ మేకింగ్ లో లేను. అంటే నిర్ణయం తీసుకుని ఇలా చేద్దాం అని చెప్పి దీనిలో ఎప్పుడు వెళ్ళలేదు. ఆయన ఏదైనా చెప్తే ఎస్ ఫాలో అలా ఉన్నదండి. ఆయన డెసిషన్ తీసుకున్నారంటే అదంతా నేను ఎప్పుడూ ఫాలో అన్నట్టు ఆయన వెంటనే హత్తులాగే ఉంటాను అనమాట. ఇప్పటికీ అదే చెప్తాను, మీరు నాకు బిలీవ్ ఇచ్చారంటే స్ట్రేట్ నాకు మీద చూపించారంటే ఖచ్చితంగా ఐ కెన్ డూ మెనీ థింగ్స్ అన్నట్టు చెప్తూ ఉంటా. సో ఇప్పుడు ఖచ్చితంగా ఆ హోప్ అయితే ఎప్పుడు వస్తూనే ఉంటుంది ప్రతి దానికి అనమాట. కొన్ని సిచ్యువేషన్స్ ఎలాగంటే ఫీల్ అవుతాను, అప్పుడు నాకు సపోర్ట్ ఇచ్చి ఉంటే ఇంకా ఎక్కడ ఉండేదాము, ఇలా చేసి ఉండేదాకా. సపోర్ట్ అసలు సపోర్ట్ లేదు కదా అన్న ఫీలింగ్. గాడ్ డేస్ ఆర్ గాన్, బట్ ఇప్పుడు అన్నీ బాగున్నాయి. ఇందాక సరిగ్గా చెప్పింది కూడా చెప్దాం అనుకున్నాను. యాక్చువల్లీ బుక్ బెనిఫిట్ కూర్చుంటారు, సో దట్ అన్ని నోట్ చేసుకుని అవన్నీ చెప్పాలని. ఇవాళ ఏమీ నోట్ చేసుకోలేదు. ఇవాళ ట్యూస్డే క్లాస్ సార్ అనమాట. సరే నేను రికార్డ్ అయితే ప్లే చేయబోతున్నాను. నేను వెళ్ళిపోదామని నేను ముందు వచ్చాను. అయితే లాస్ట్ లో ఏదో అన్నది సరిగ్గా అనేది చెప్పాలని చాలా చాలా విషయాలు ఇప్పుడు అందరూ చెప్పిన వాటిలో ఇంచుమించు మీరు అన్నీ కూడా నాకు కరెక్ట్ అయ్యేవి. అలాగే ఉండేదాన్ని. దీప్తి మేడం ఎప్పుడు అనేవాళ్ళు, ఇంకొక ఆర్డినరీ సృష్టించాను, ఇంకొక ఆర్డినరీ సృష్టించే చాలా అయిపోతుంది బిజినెస్ ఉంటాను. సరిత వచ్చి స్టేజ్ మీద మాట్లాడడం అంతా స్టార్ట్ చేసిన తర్వాత వారి ఒక లీడర్ వచ్చింది అని కాన్ఫిడెన్స్ హ్యాపీగా ఉంది. ఇంతమంది లీడర్స్ సరిత చేస్తున్నారు. ఆవిడకి ఏంటంటే ఏదైనా నేను చెప్పానంటే మలేషియా విజయ్ అంటారు మీరు. అంటే ఇంచుమించు నాది మలేషియాకి వేరే ఒకగా ఉంటుంది. ఈయన్ని సరిత అయి ఉంటాము. సో వేర్లు ఒకలా ఉంటుంది. చాలా మాట్లాడుతుంటారు, నేను చేస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటాం. ఆ వేర్లెన్స్ ఒకలా ఉంటాయి అనమాట. సో అక్కడి నుంచి మలేషియా సపోర్ట్, ఇక్కడ నుంచి నా మాటలు ఇంపాక్ట్ చేయడం. సో థ్యాంక్ యూ గాడ్ అది జరగడానికి కూడా. సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. దేవుడికి ఆ అఫర్మేషన్స్ ఎక్కడ వస్తున్నట్టుగా దానివల్ల అయ్యింది అనమాట. ఈ థ్యాంక్ యూ గాడ్ చెప్పుకోవడమే ఇక్కడ మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యింది. సో అందరికీ థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. సో నేను వెళ్తున్నాను.
నేను ఫైనల్ గా ఓకే. నువ్వు అప్పర్ బెర్త్ లేదు, అప్పర్ బెర్త్. మల్లేష్ గారు వాళ్ళ సిల్వర్ అయ్యాక వాళ్ళ మేనల్లుడికి మేనగోళ్ళకి బెర్త్ మంచాలు కొన్నారు కిందని పైన. సో అందులో అప్పర్ బెర్త్ ఎక్కి ప్లాన్స్. మీరు అందులోకి వెళ్ళక్కర్లే, జాయిన్ అయి ఉండాలి. ఒకసారి జాయిన్ అయి ఉండండి ఆఫ్ చేస్తావు. ఎందుకంటే మనమే ఉంటాం యాక్చువల్ గా ఎస్సిడిసి టీంలో 80% మనమే. ముందు జాయిన్ అయిపోయి ఒకసారి చంద్ర గారు వచ్చి ఉంటారు. ఓకే మేడం ఏం చెప్పింది? నేను వెళ్ళలేదు పూర్తిగా. ఓకే ఎనివే ఏం చెప్పినా ఇద్దరం ఒకటే యాక్చువల్గా. సో ఫైనల్ గా నేను ఒకటే ఏం చెప్తున్నా అంటే, మన బిజినెస్ లో మనం తెలుసుకోవాల్సినవి అంటే చెయ్యకూడని పనులు ఉన్నాయి, కార్డినల్ రూల్స్ అంటాం. ఎందుకంటే రోజు ఏం చేయాలి, లిస్ట్ బిల్డింగ్, ప్రోడక్ట్స్ చూస్తున్నాం కదా, చాలా ఇంపార్టెంట్ కార్డినల్ రూల్స్ మన బిజినెస్ లో. ఇక్కడ ఎక్కడ ఎవ్వరు మనం నేర్పించరు, స్కూల్లో నేర్పించరు, ఎక్కడ కూడా. ఇంట్లో కూడా పెద్దవాళ్ళు మాటల్లో ఉంటూ ఉండి యాక్షన్ లో చేస్తూ ఉంటే తెలుస్తుంటారు, కానీ స్పెసిఫిక్ గా చెప్పరు మనకి. ఇక్కడ ఏంటంటే మనం స్పెసిఫిక్ గా చెప్తాం. ఫస్ట్ ఏంటంటే మనం నెవర్ డూ ఎనీథింగ్ ఫర్ ద ఫస్ట్ టైం వితౌట్ చెకింగ్ యువర్ అప్లైన్. మీ అప్లైన్ కి డిస్కస్ చేయకుండా కొత్తగా ఏ విషయం మీరు చేయొద్దు, వాళ్ళు చెప్పిందే చేయండి. మీకు ఏమైనా ఐడియాలు రావచ్చు, మన అందరికీ ఐడియాలు వస్తాయి. ఒకవేళ ఐడియా వచ్చింది అనుకోండి, అప్లైన్ తో మాట్లాడండి, ఇలా నాకు కొత్తగా ఒక ఐడియా వచ్చింది, ఇలా చేద్దాం అనుకుంటున్నాను అని అడగండి. అడిగితే ఆయన ఓకే అంటే ఓకే, లేదు నాకు తెలియదు నేను మా అప్లైన్ అడుగుతాను అన్నారు కూడా వెయిట్ చేయాలి, ఆయన వాళ్ళ అప్లైన్ అడుగుతారు. సో మనకి గురువు చాలా మంది ఉంటారు, ఎవరికి చెప్పినా అడుగుతూ ఉంటారు. మళ్ళీ మన కరెక్ట్ గా ఇది ఓకే, ఇది కాదు, వద్దు, ఇది ఆల్రెడీ ట్రై చేశారు, దెబ్బతిన్నాము, వద్దు, లేకపోతే చెయ్యండి, ఏదో ఒకటి చెప్తారు. సో అప్లైన్ అడగకుండా ఫస్ట్ టైం ఏది చేయొద్దు మన బిజినెస్ లో. ఓకే, తర్వాత నెవర్ మెసప్ విత్ ఎనీబడీస్ ఈగో, మనీ, స్పౌస్. ఈగో అన్నది అందరికీ ఉంటుంది కదా, చిన్న పిల్లలు కూడా ఈగో ఉంటుంది. ఓకే, మనం ఎవరినైనా ఏదైనా అన్న ప్రతివాడికి ఈగో ఉంటుంది. నువ్వు ఇలాగ అంటే ఒప్పుకోరు, ఎవరు ఒప్పుకోరు కదా. సో ఆ ఈగో ఎవరిని హర్ట్ చేయకూడదు. మనం ఈగో హర్ట్ చేయకుండా ఉంటే మన రిలేషన్షిప్ బాగుంటాయి. ఇంట్లో కూడా పిల్లలతో కూడా మనం ఈగో హర్ట్ చేసేట్టు మాట్లాడకూడదు. ఇంట్లో పెద్దవాళ్ళతోటైనా ఎవరితోటో కూడా చాలా ఇంపార్టెంట్ మనిషికి ఈగో అన్నది. అది హర్ట్ చేయకుండా ఉన్నంతసేపు మనం కలిసి ఉండగలం. ఎప్పుడైనా హర్ట్ చేస్తే మనం అనిపిస్తుంది, మీరు ఎప్పుడైనా మీకు కూడా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, చదువుకునేటప్పుడు ఎప్పుడైనా క్లోజ్ ఫ్రెండ్ సడన్ గా మాట్లాడడం మానేస్తే ఉండొచ్చు. ఎందువల్ల మనకు తెలియదు, అది మనం ఎప్పుడో ఈగో హర్ట్ అయి ఉంటుంది మన మాటల్లో, మనకి తెలియదు. అది అరే మాట్లాడలేదంటే అనిపిస్తూ ఉంటుంది మనకి, వాడు చెప్పకపోవచ్చు కదా. అంచేత మనకి ఆ విషయంలో కేర్ఫుల్ గా ఉండాలి, ఈగో హర్ట్ అవ్వకుండా మనం చూసుకోవాలి. ఇంకోటి మనీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటితో మనీ విషయంలో ఇవ్వడం కానీ, తీసుకోవడం కానీ, అప్పులు కానీ, ఇది కానీ. ఎందుకంటే మనీ ఇప్పుడు సపోజ్ ఎవరికైనా ఇచ్చాము, వాళ్ళు ఇవ్వలేకపోతాను అనుకోండి, దూరం అయిపోతాం. ఇలాగా ఎక్కడైనా కనిపిస్తే ఆయన ఏమనుకుంటాడు, ఆయన నన్ను అడుగుతాడు ఏమైనా సందు, అలా వెళ్ళిపోతూ ఉంటాడు. మనం కూడా ఏమనుకుంటాం, మన కనబడితే అడుగుతాం అనుకుంటాడేమో, మనం కూడా తప్పించింది అంటే ఓకే, అలా దూరం అయిపోతాం డబ్బుల విషయంలో మాత్రం. సో అందుకని డబ్బుల విషయంలో మాత్రం చాలా కేర్ఫుల్ గా ఉండాలి మనం. ఇంకోటి స్పౌస్, ఎందుకంటే ఈ మన బిజినెస్ ఎటువంటిదంటే చాలా పవిత్రమైన బిజినెస్. ఇక్కడ మన ఆలోచనలో కూడా ప్యూర్ గా ఉండాలి. అందుకే మనం మార్నింగ్ చెప్పుకుంటాం ఎఫర్మేషన్స్ లో, ఏమని చెప్తున్నా, ఐఎమ్ ప్యూర్ అని చెప్పుకుంటాం కదా. థ్యాంక్ గాడ్ తో మొదలవుతుంది. ఎఫర్మేషన్ వచ్చేసరికి ఐఎమ్ ప్యూర్ అంటే అర్థం ఏంటంటే, ప్యూర్ అంటే జస్ట్ ఇలా స్నానం చేసుకుని బట్టలు వేసుకోవడం కాదు, హార్ట్ కూడా ప్యూర్ గా ఉంటుంది, మైండ్ కూడా ప్యూర్ గా ఉంటుంది. అంటే మన ఆలోచన కూడా చాలా క్లియర్ గా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ లేడీస్ ఉంటారు, పెళ్ళైన వాళ్ళు ఉంటారు, పెళ్లి కాని వాళ్ళు ఉంటారు, అబ్బాయిలు అమ్మాయిలు అంతా కలిసి చేసుకునే బిజినెస్ కి. అక్కడ ఎలా ఉండాలి, ఆ అట్మాస్ఫియర్ క్లియర్ కావాలంటే మన చూపులో కానీ, మన మాటల్లో కానీ ఎక్కడ ఏ విధమైన ఒక ఇది ఉండకూడదు అనమాట. అప్పుడే బిజినెస్ నడుస్తుంది. బిజినెస్ కాదు, ఎక్కడైనా ఇవన్నీ ఏంటంటే లైఫ్ లో కూడా అంతే కదండి. ఎక్కడున్నా అంతే, బిజినెస్ అనే కాదు, ఇక్కడ మనం ప్రత్యేకంగా నేర్చుకుంటున్నాం. సో ఇదే మన అలవాటు అయితే బయట కూడా అలాగే ఉంటాం మనం.
సో సొసైటీలో కూడా మన క్యారెక్టర్ ప్యూర్గా ఉంటుంది. మన క్యారెక్టర్ బాగుంటే మనతో అటాచ్ అవ్వడానికి చాలా మంది ఇష్టపడబడతారు. మన క్యారెక్టర్ బాగోలేదు అనుకోండి, వీడేంట్రా చచ్చా వాడు సరిగ్గా ఉంటాడు అనే ఆలోచన వచ్చింది అనుకోండి, మనతో ఎవరు వస్తారు? రారు కదా. క్యారెక్టర్ బాగుంది అనుకోండి, ఇదంతా ఉంటే మనం కూడా పాజిటివ్గా ఉంటాం, ఇదంతా ఉంటే మనకు కూడా అలవాట్లు బాగుంటాయి, ఇదంతా ఉంటే మనం కూడా హెల్తీగా ఉంటాం, ఇదంతా ఉంటే మనం కూడా ఎక్సైటెడ్గా ఉంటాం, ఎప్పుడు కూడా ఇదంతా ఉంటే హ్యాపీగా ఉంటాం అనిపించింది అనుకోండి, అప్పుడు చాలా మంది మనతో వస్తారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో అయినా ఎక్కడైనా సరే. నెవర్ మెస్అప్ విత్ ఎనీబడీస్ ఈగో, మనీ, స్పౌస్. ఓకే. తర్వాత ఏంటంటే నెవర్ పాస్ ఎనీ నెగటివ్ టు యువర్ డౌన్ లైన్, క్లాస్ లైన్. ఎవరితోటి కూడా నెగిటివ్ ఏదైనా ఉందనుకోండి, ఎనీ నెగిటివ్ సిచ్యుయేషన్, ఆ నెగిటివ్ పంచుకున్న కొద్దీ ఏమవుతుంది? దానివల్ల ఉపయోగం లేదు కదా. హ్యాపీనెస్ పంచుకుంటే పెరుగుతుంది, నెగిటివ్ పంచుకుంటే ఏమవుతుంది? అందరూ నెగిటివ్లోకి వచ్చేస్తారు. సో మనకేమైనా నెగిటివ్ వస్తే మన పర్టికులర్ మన డౌన్ లైన్తో మనం నెగిటివ్, సపోజ్ మన బిజినెస్ లో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏదో ప్రోడక్ట్ మీరు ఆర్డర్ చేశారు, ఆ మూత ఊడిపోయి వచ్చింది, దాన్ని ఇమీడియట్గా డౌన్ లైన్ అందరికీ ఫోన్ చేసి నాకు ఇలా మూత ఊడిపోయి వచ్చింది అని చేస్తే ఉపయోగం ఉంటుంది. ఏదో పొరపాటు అయి ఉండొచ్చు, ఆ కంపెనీ రిటర్న్ చేసుకుంటుంది. సో దాని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దానివల్ల వీళ్ళకి కూడా మనం ఒక మూత చెప్తాం, వాళ్ళు ఇంకోటికి ఏం చెప్తారు? అసలు విరిగిపోయి వచ్చింది అంటారు. వాళ్ళు ఇంకోటికి ఏం చెప్తారు? అసలు డబ్బాయే లేదు, ఖాళీగా వచ్చింది అంటారు. అంటే చూడండి, ఒక చోట వెళ్ళేసరికి ఎలా ఉంటుంది, చివరికి వచ్చేసరికి ఆమె కంపెనీ ఇలా చేసింది, ఎక్కడికో వెళ్ళిపోతుంది. అది పుకార్లు అంటారు చూడారా, అలాగా నెగిటివ్ ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. ప్లస్ నెగిటివ్ ఇంతగా మొదలైతే అంత అయిపోతుంది. అందువల్ల ఏంటంటే నెగిటివ్ ఎప్పుడైనా సరే మనం లీడర్ అయితే కనుక నెగిటివ్ మనలోనే ఉంచుకోవాలి. మనం కూడా తట్టుకోలేకపోతున్నాం, నెగిటివ్ అంత ఇదిగా ఉందనుకోండి, మన అప్లైన్తో మాట్లాడాలి. అప్లైన్తో ఫోన్ చేసి నాకు పిచ్చకపోతున్నాను ఏం చేయాలి, అప్లైన్తో మాట్లాడినట్టు. నిజంగా లీడర్ అయితే వాళ్ళే దాన్ని చూసుకోగలదన్నమాట. సో ఈ 3 కార్డినల్ రూల్స్ అంటాం. ఈ రూల్స్ మనం మన మైండ్లో ఎప్పుడు మనం ఉంచుకుంటే మనసులో కనుక ఖచ్చితంగా మన బిజినెస్ బాగుంటుంది, మన లైఫ్ కూడా బాగుంటుంది, మన ఫ్యామిలీ కూడా బాగుంటుంది, మన ఇంట్లో బాగుంటాం, మన చుట్టుపక్కల. మనం మార్నింగ్ గ్రాటిట్యూడ్ మనలో, మీరు 10 o'clock మీటింగ్, మేము 5:30 మీటింగ్ లో కూడా మనం మొదలెడతాం. థ్యాంక్ యూ గాడ్, అందరికీ థ్యాంక్స్ చెప్తాం. గాడ్, గురువులు, టీచర్స్, పక్కింటి వాళ్ళకు థ్యాంక్స్ చెప్తాం కదా, అందరికీ థ్యాంక్స్ చెప్తాం. ప్లస్ ఎఫర్మేషన్స్, మన గురించి మనం ఇలా ఉండాలనుకుంటున్నాం అని చెప్పుకుంటాం. ఈ రెండుతో మనం డే మొదలెడుతున్నాం కాబట్టి అలా ఉండాలి అంటే మనం ఈ కార్డినల్ రూల్స్ చాలా ఇలా ఫాలో అవ్వాలన్నమాట. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ అందరికీ. ఇంకా నీలేష్ గారు స్వీట్స్ తినాలి. తర్వాత ఇంకా మీరు కొత్త ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు, ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఇంకా మాట్లాడాలి. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ అందరికీ. ఎంజాయ్ చేద్దాం మనం ఈ కవర్ డిష్ ని. సార్ ఎప్పుడు నేను ఫస్ట్ చూసినప్పటి నుంచి కార్డినల్ రూల్స్ చెప్పకుండా స్టేజ్ దిగరు. 90% కంప్లీట్. ఎందుకంటే ప్రతి లైఫ్ కి కానీ బిజినెస్ కి కానీ చేసేది ఎంత ముఖ్యమో చెయ్యకూడనివి అంతకన్నా ముఖ్యమైనవి. అవి నేర్చుకోవడానికి సార్ ఎప్పుడు కార్డినల్ రూల్స్ చెప్తా ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ బ్రాండ్ న్యూ 3% గా అనసూయ రమేష్ ఉన్నారు. వెల్కమ్ రా అనసూయ. ఓకేనా సార్? నమస్తే అందరికీ. నా పేరు అనసూయ రమేష్. నేను హెల్త్ పరంగానే వచ్చాను. మా అప్లయన్స్ వచ్చేసి శైలజ భరత్, మా గ్రేట్ అప్లయన్స్ వచ్చేసి సర్తక్క, మల్లేష్ అన్నయ్య, రాంబాబు సార్, ఆండాలు మేడం. ఫస్ట్ ప్రోడక్ట్ నాకు పరిచయం అయిందంటే పర్సోనా సబ్బు నుంచి. అది తీసుకున్నాను, మా బాబుకి ఇచ్చింది ఫస్ట్ సారి. శైలజ వాడమని శాంపిల్కి ఇచ్చింది. అది బాగా నచ్చింది, నాకు బాగా నచ్చి నేను దాని నుంచి మొదలయ్యాను. నాకు థైరాయిడ్ కూడా ఉండేది. థైరాయిడ్ కూడా నాకు చాలా బాగా తక్కువ అయిపోయింది. నాకు ప్రతి ఒక్క ప్రోడక్ట్ చాలా బాగా అనిపిస్తుంది. నేనైతే ఈ ప్రోడక్ట్ నాకు ఫస్ట్ ఎందుకు దొరకలేదా, నాకు ఇంతకు ముందు కొంచెము ఆపరేషన్ అయిందనమాట, గర్భసంచి ఆపరేషన్. అప్పుడు నాకు ఎందుకు దొరకలేదా, ఇది దొరికితే నేను ఆపరేషన్ లేకుండానే బయటపడేదాన్ని కదా అని అనిపించింది. ఇప్పటికైనా అనిపిస్తుంది అట్లా ఒక్కొక్కసారి. ఇంకా నాకు చాలా బాగా అనిపిస్తుంది. థైరాయిడ్ చాలా తగ్గింది.
మా పెద్ద పాప కూడా ఇప్పించినాను ఇందులోనే. ఇప్పుడు మా పాప కూడా చాలా బాగా అవుతుంది. ఇంకా డ్రీమ్ చెప్పాలక్క. నా డ్రీమ్ వచ్చేసి సొంత ఇల్లు. షార్ట్ డ్రీమ్ వచ్చేసి 6%. థ్యాంక్ యూ. చాలా బాగా అనిపిస్తుంది అక్క నాకైతే. నేను బాగా అయిందే కాక వేరే వాళ్ళకి కూడా ఆరోగ్యం పంచాలని నాకు చాలా అదొకటి బాగా మనసులో పడ్డది. ఎందుకంటే ఎంత ఆస్తి డబ్బు ఏది ఉన్నా కానీ ఆరోగ్యం మాత్రం ముఖ్యం చాలా. అది ఉంటేనే, ఆరోగ్యం ఉంటేనే ఏదైనా తినగలుగుతాము, అనుభవించగలుగుతాము, మన సంతోషంని పంచుకోగలుగుతాం డబ్బు ఆస్తి నుంచి. మనకు ఆరోగ్యం లేకపోతే ఏది పంచుకోలేము దాని నుంచి. అదైతే నాకు చాలా బాగా అనిపిస్తుంది. నాకు వచ్చింది కాక అవతల కూడా పంచాలని నా ఒక కళ. అందరికీ థ్యాంక్స్. చాలా సింపుల్ గా వచ్చి మాట్లాడింది కదా. అది ఎందుకంటే మనం అక్కడ ట్రైనింగ్ అవుతున్నాం కదా, ఆ ట్రైనింగ్ అనేది ఇక్కడ మేమైతే వణికాం ఫస్ట్ స్టేజ్ నుంచి పిలిస్తే. కాళ్ళు వణుకుతుండే నాకైతే ఫస్ట్ స్టేజ్ నుంచి పిలిచినాం. ఓకే, సూపర్, చాలా బాగా మాట్లాడింది. నెక్స్ట్ అంటే ప్రతి దాంట్లో ఒక గురువు. మన అప్లైన్ అందరికీ ఒక అప్లైన్ ఉండాల్సిందే. అది లైఫ్ లో అమ్మ ఉంటది, తర్వాత పెళ్ళైనాక అత్తమ్మ అమ్మ ఉంటది. ఈ బిజినెస్ లో తనని ఇంట్రడక్షన్ చేసి తనను ముందుకు తీసుకొచ్చి తన ఆరోగ్యాన్ని మెరుగుపరిచిన శైలజ భరత్ కి తను కూడా బ్రాండ్ న్యూ 3% గా రికగ్నిషన్ పొందాలని మేము కోరుకుంటున్నాము. వెల్కమ్ రా శైలు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే సార్, నమస్తే అందరికి. నా పేరు శైలజ భరత్. మా అప్లయన్స్ వచ్చేసి సరితక్క, మల్లేష్ అన్నయ్య. మా మెంటర్స్ వచ్చేసి రాంబాబు సార్, ఆండాల్ మేడం. నేను ఫస్ట్ ఒక 3 ప్రొడక్ట్స్ తీసుకొని ఇందులో జాయిన్ అయ్యాను. నాకు ఆ ప్రొడక్ట్స్ వాడుకున్న తర్వాత దాని వాల్యూ అనేది తెలిసింది. ఒక 2 years బ్యాక్ నాకు సరితక్క వచ్చి చెప్పి నాకు అర్థం కాలేదు. తర్వాత ప్రొడక్ట్స్ తీసుకొని వాడుకున్నాకే నాకు అర్థమైంది. ఇందులోకి నేను ప్రొడక్ట్స్ వల్లనే వచ్చాను. ఇందులో ఆరోగ్యం కూడా దొరుకుతుందంటే కూడా నాకు చాలా లేట్ గా తెలుసుకొని లేట్ గా కూడా వచ్చాను. నేను ఫస్ట్ న్యూట్రిలైట్ మా పాపకి మా పిల్లలకి ఇచ్చినాకనే నేను వేరే వాళ్ళకి ట్రై చేద్దామనేసి అనుకున్నాను. అలా చేసేసాను కూడా. మా న్యూట్రిలైట్ ప్రొడక్ట్ మన ప్రోటీన్ పౌడర్ ఐరన్ వల్ల మా పాప మా పిల్లలు బాగా అయ్యారు. అయిపోయిన తర్వాతనే నేను కొందరు పీపుల్స్ కి హెల్ప్ చేసుకుంటూ ముందుకు వెళ్దామనేసి అనే డ్రీమ్ కూడా పెట్టుకున్నాను. అలాగే హెల్త్ పరంగా నేను చాలా మందికి ఇలాగే ఎంతో మందిని హెల్దీ లివింగ్ కమ్యూనిటీ తీసుకొచ్చి బాగా చేయించి బయటికి పంపించాలన్న అదొక పెద్ద డ్రీమ్ కూడా. నా మెయిన్ డ్రీమ్ ఏంటంటే నాకు 9 years 10 years బ్యాక్ ఒక డ్రీమ్ అనేది ఉండేది, పెద్ద డ్రీమ్. అది శారీ బిజినెస్ అని. అది నేను ఇంట్లో ఉండి అది చేసుకున్నాం అనేసి అని ఒక డ్రీమ్ పెట్టుకున్నాను. అది ఎప్పటికీ నెరవేరలేదు. ఇంట్లో ఉండి నేను ఎలా చేయాలనేసి అని చాలా బాధపడుతూ ఉండేదాన్ని. నాకు అసలు అదృష్టం కొద్ది నాకు అక్క మళ్ళీ నాకు ఇది పరిచయం చేసి ఇందులో మనీ వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, చాలా నేర్చుకుంటున్నాను. దీన్ని బిజినెస్ ద్వారా నేను మనీ తీసుకొని శారీ బిజినెస్ పెట్టుకుందామని కూడా అనుకున్నాను. అదే ఒక పెద్ద డ్రీమ్. ఫస్ట్ నేను నా ఆరోగ్యం బాగు చేసుకుంటూ అందరికి పీపుల్స్ కి చాలా మందికి బాగు చేయాలనేసి డ్రీమ్ పెట్టుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పుకోవాలి సరితక్కకి, అన్నయ్యకి. వాళ్ళకి ఎంత థ్యాంక్ యూ చెప్పుకున్నా సరిపోదు అసలుకి. నన్ను నించో పెట్టిందంటే వాళ్ళే అసలుకి. ఇంట్లో మాట్లాడడానికి అనమాట. ఇక్కడ నుంచి మాట్లాడుతున్నా అంటే నాకు పెద్ద వరం అది. నేను అసలు ఊహించుకోలేదు అసలు నేను ఇలా ఇక్కడ నుంచి మాట్లాడతాను. ఇంకా ముందలకి ఇంకెక్కడ పైన నుంచి మాట్లాడు. మా అప్లైన్ అంత దూరం వెళ్ళినాక మేము కూడా అక్కడ ఉంటాము. అలాగే అది కోరుకుంటున్నాం మా అప్లైన్ డైమండ్ అవ్వాలని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రా. అందరం ముందుకెళ్ళాలి. హెల్త్ మీద ఫస్ట్ వెళ్తూ మన ప్రయాణాన్ని కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ కొత్తగా వచ్చారు మనకి ఈరోజు. జస్ట్ వాళ్ళని మేము లాస్ట్ మంత్ నుంచే కలుస్తున్నాము. మేడం రాలేదు, సార్ ఒక్కరు వచ్చారు. అన్నయ్య నేను ఇన్వైట్ చేస్తాను, చంద్రుడు అన్నయ్య. ఒకసారి స్టేజ్ మీదకి వచ్చి మీరు పరిచయం చేసుకోండి. జస్ట్ పరిచయం చేసుకోండి అంతే. రండి, మీ పేరు మీ ప్రొఫెషన్ అంతే. మేడం వచ్చుంటే ఇద్దరు కలిసి బాగుండేది. ఇంకా
చుట్టాలు వచ్చారంట. నమస్తే అమ్మ అందరికి. సార్ ఇద్దరు వచ్చినారు మంచిగా ఉంది. ఇప్పటికైతే నాకు కూడా మధ్య మొక్కల నొప్పి బాగుండే, ఇప్పటికి 10 రోజులైంది. కొంచెం మెట్లు ఎక్కుతుందా దిగుతుందా, చాలా మేలు. చంద్రుడు. ఓకే, సూపర్. ఇంకొక గెస్ట్ స్పీకర్ గెస్ట్ గా వచ్చారు మనకి. ఎక్సర్సైజ్ కూడా బాగా చేస్తున్నారండి. ఇంకో గెస్ట్, తను ఆల్రెడీ 1 month అవుతుంది న్యూట్రిషన్ స్టార్ట్ చేసి. తన మాటల్లో తన న్యూట్రిలేట్ ఫీడ్బ్యాక్ మనం ఒకసారి విందాం. ప్రమీల. ఇదమ్మా. అంటే మనం చెప్పేది ఒకరికి ఉపయోగపడుతుంది అంతే. శైలు రారా. ఏం చెప్పాలో నమస్కారం. నమస్తే అందరికి. నేను ప్రోటీన్ పౌడర్ వాడుతున్నా, 1 రోజులు అవుతుంది. నా పేరు ప్రమీల. బాగుంది, ఇప్పుడు మంచిగా ఆరోగ్యంగా ఉన్నాను. ఇంతకుముందు ఒళ్ళంతా బరువు ఉంటుండే, నడవలేకపోతుండే. ఇప్పుడు పర్వాలేదు, బాగానే ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఇంకొక నెక్స్ట్ లీడర్ ని పిలుద్దాము. రాంబాబు సార్ అంటారు, పిట్ట చిన్నగా కూత ఘనంగా అన్నది తనకు చిన్న పేరు ఇచ్చారు రాంబాబు సారు. పట్టుకుందంటే ఎట్లా పట్టుకుంటుంది తెలుసా, మర్రి చెట్టలు ఊడలు కూడా మనం ఊగితే తెగిపోవు కదా, అంత గట్టిగా పట్టుకుంటుంది కస్టమర్ని కానీ ఎవరినైనా కానీ. తన ఇంట్రెస్ట్, తనకి అంత నమ్మకం ఏంటంటే విపరీతంగా ప్రొడక్ట్ నమ్మేస్తుంది. విపరీతంగా మల్లేష్ సార్ని పిచ్చిగా నమ్మేస్తుంది, ప్రొడక్ట్ ని విపరీతంగా నమ్మే. అదే ఆమె సీక్రెట్, ఆమె సక్సెస్ కి సీక్రెట్ కూడా అదే. ఒకసారి ఆ లీడర్ని ఇన్వైట్ చేద్దాం. హరిత చెన్నకేశవులు గారు. వెల్కమ్ అమ్మ హరిత. థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ అందరికి. గుడ్ ఈవినింగ్. సెకండ్, నా పేరు హరిత, మా ఆయన పేరు చెన్నకేశవులు. మాకు 3 పిల్లలు. మా అప్లయన్స్ వచ్చేసి సరిత మేడం, మల్లేష్ సార్. మా మెంటర్స్ వచ్చేసి రాంబాబు సార్, ఆండల్ మేడం. నేను హెల్త్ పరంగానే ఇందులోకి వచ్చిన. ఫస్ట్ మా ఆయనకి హెల్త్ బాగాలేకుండే, తనకి లివర్ ప్రాబ్లం ఉండే. తనకి సెట్ అయిన తర్వాత నాకు కూడా అట్లనే వచ్చింది. నాన్న కూడా తీసుకొని వాడుతూ ఉన్నా, తగ్గిపోయింది. మాకు చాలా అంటే చాలా నచ్చింది ప్రొడక్ట్. నేనైతే 100% దీనికి మాత్రం ప్రాధాన్యత ఇస్తా ఎప్పటికైనా కానీ. నేను చిన్న ప్రాబ్లం వచ్చినా నేను ఎవరికైనా చెప్పేది దీని పరంగానే చెప్తా. నేను బాగుంది. నాకు ఆమ్వే అమ్మ తర్వాత ఆమ్వే అంటారు అట్లా, నాకు ఆమ్వే కూడా అమ్మ. నాకు ఇక్కడ వరకు నిలబెట్టిందంటే ఆమ్వే. నాకు అసలు వాటర్ తాగినా అరగకపోయేది అసలు. అలాంటిది నేను అన్ని తినేస్తున్నా, ఇప్పుడు అంత హెల్దీగా ఉంటున్నా. నేను ప్రతి నాకు కొంచెం అన్హెల్దీగా అనిపించినా నేను సి విటమిన్, ప్రోటీన్ అంతా తీసుకోను కానీ సి విటమిన్, కాల్షియం అవి తీసుకుంటా. తీసుకోవడం వల్ల నాకు ఎనర్జీగా ఉంటా. నేను మస్తుగా ఎలాంటి బాధ అనిపించదు. నేను మస్తు పని చేసుకుంటున్నా. ఇప్పుడైతే చాలా అంటే చాలా యాక్టివ్ గా ఉంటున్నా. నేను అసలు డైలీ నేను ఇప్పుడు అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా చేస్తున్నా 1 month నుంచి. 3 floors ఎక్కి దిగాలి డైలీ. ఒక 3-4 times అట్లా ఎక్కి దిగుతున్నా. అసలు కాళ్ళ నొప్పులు అనేది కూడా అసలు తెలుస్తలేదు. అసలు అంతా బాగుంది నాకు. ఈ ప్రొడక్ట్ పైన అసలు ఎవరైనా ఇట్లా రిజెక్ట్ చేసిరంటే వాళ్ళు దురదృష్టవంతులు అని నా దృష్టిలో నేను అట్లా ఫీల్ అయికొని నేను నా మనసుకు నేను నచ్చ చెప్పుకొని ఊరుకుంటా. వాళ్ళు అక్కడ రిజెక్ట్ చేసారు కదా అని చెప్పి నేను అక్కడికి ఆగిపోను. నేను ఇంకా ముందలుకోవాలని నేను కోరుకుంటున్నా. ఇప్పటికే నేను 12% BFI లో ఉన్నా. అసలు ఈ మీటింగ్ ఇందులో ఉన్నా అంటే అసలు ఈ స్థానానికి వచ్చినానా అన్నట్టు అనిపించింది నాకు.
ఇప్పుడు ఆండాల్ మేడం అన్నది కదా సిల్వర్ అయితే గింతేనా అన్నది చూడు. నాకు కూడా అప్పుడు ఆ టైం వచ్చినప్పుడు నాకు అట్లా అనిపించింది. బిఎఫ్ఐ 12% అయినా నేను ఆయన అన్నట్టు నాది నాకే అనిపించలేదు అసలు. నేను షాక్ లో ఉన్నా అసలు అప్పుడు. ఇంకా ముందుకు వెళ్తా అన్న నమ్మకం ఉంది. నేనే ఒక 3 months నుంచి అంటే మనం ఏదైనా కానీ చేస్తూ పోతేనే అవుతుంది కదా, దీన్ని కూడా మనం చేస్తూ పోవాలి. నేను ఇప్పటి నుంచి డిసిషన్ తీసుకున్నా, ఖచ్చితంగా చేయాలి. హెల్త్ పంచాలి చాలా మందికి. నా డ్రీమ్ మెయిన్ అంటే అది, హెల్త్ పంచాలి చాలా మందికి. ఇప్పుడు హన్సియ మేడం అన్నది కదా, ఎంత డబ్బున్నా వేస్టే, హెల్త్ లేకపోయినా డబ్బున్నా వేస్టే. అది మాత్రం ఖచ్చితంగా చెప్తాను నేను. ఎందుకంటే మా రిలేషన్ వాళ్ళు అంటే కాదు, మాకు తెలిసిన వాళ్ళు ఇంతకుముందు మేము కరోనా టైంలో మార్నార్లో ఉన్నాము. వాళ్ళకైతే మస్తు అసలు కోట్లు ఉన్నాయి. అసలు నా క్యాస్ట్ వాళ్ళే. అసలు ఆయనకి కరోనా వచ్చి చనిపోయాడు. అసలు అనాథ శవం కంటే దారుణంగా చనిపోయాడు. అసలు అక్కడ హెల్త్ లేదు కాబట్టి, ఆయనకి ఎనర్జీగా లేడు కాబట్టి అక్కడ కరోనా వచ్చి ఆయన అట్లా చనిపోవాల్సి వచ్చింది. నాకు అది బాగా అనిపించింది. ఏది ఉన్నా వేస్ట్, హెల్త్ ఉండాలి, అదే మెయిన్ డ్రీమ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అందరూ. నెక్స్ట్ ఇంకొక పెద్ద టెస్ట్ తో ఒక్కొక్క లీడర్ ఇన్వైట్ చేద్దాము. ఇన్ఫెర్టిలిటీలో 3.5 kgs తో హెల్దీ న్యూట్రిలైట్ పాయింట్ అందుకున్నారు వాళ్ళిద్దరు. మన హెల్దీ లివింగ్ కమ్యూనిటీ ద్వారా ఒక్కసారి ఆ లీడర్కి మనం ఇన్వైట్ చేద్దాము. అనురాధ ఆన్లైన్ లో రమ్మన్నట్టుంది, మీరు ఆఫ్లైన్ లో ఉన్నారు. ఓకే, అనురాధ నీలేష్ గారికి వెల్కమ్. నీలేష్ థ్యాంక్ యూ అందరికి. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అందరికి. నా పేరు నీలేష్. మా F9 వచ్చేసి అనురాధ. మా అప్లయన్స్ వచ్చేసి హరిత చెన్నకేశ్వర్లు. మా మెంటర్స్ వచ్చేసి సరిత మేడం అండ్ మల్లేష్ సార్, రామాబ్ సార్, ఆండల్ మేడం. మేము ఇందులో రావడానికి కారణం, మేము పెళ్ళైన 3 months కి కొంచెం ప్రాబ్లం ఉండే మా వైఫ్కి. స్టమక్ పెయిన్ ఉండే, చాలా హాస్పిటల్ తిరిగాను. ఫస్ట్ కూడా కొంచెం మిస్కేర్ అయిపోయింది మాకు. సో తర్వాత మా హరిత వదిన ప్రకారము ఒకసారి మల్లేష్ సార్ కలవండి అంటే ఒకసారి వచ్చి కలిసాము. దాని ద్వారా అప్పుడు సార్ని కలిసిన తర్వాత మాకు రిజల్ట్ వచ్చింది మా వైఫ్కి. ఈ హెల్తీ లివింగ్ కమ్యూనిటీ ద్వారానే మాకు బాగా క్యూర్ అయిపోయింది. ఇంకోటి దీని ద్వారానే మాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. మాకు బాబు పుట్టాడు. మా బాబు పేరు సహర్ష అని పెట్టాము. సో ఈ హెల్తీ లివింగ్ కమ్యూనిటీలో హెల్త్ ఎంత మంచిగా సహర్ష్, ఈ బాబు కూడా 3 kgs ఉన్నాడు, చాలా యాక్టివ్గా ఉన్నాడు. మరి ఎక్కువ శాతం మేము ఏడుస్తాడు, ఎక్కువ శాతం మా ఆమెను ఎక్కువ ఇబ్బంది పెడతాడు అనుకున్నా, కానీ అంత ఇబ్బంది పెట్టట్లేదు, కూల్గానే ఉంటున్నాడు. సో ఈ హెల్తీ లివింగ్ కమ్యూనిటీ ద్వారా చాలా హ్యాపీ ఉంది. నేను ఇందులో 6% వరకు అచీవ్ అయ్యాను. నేను నెక్స్ట్ డ్రీమ్ వచ్చేసి నేను BFI అనుకున్నాను, కానీ మా వైఫ్ డెలివరీ అయిన తర్వాత పట్టించుకోలేదు. ఎంబీ ద్వారా కొంచెం వదిలేశాను 3 months నుంచి. దాన్ని మళ్ళీ ముందుకు సాగాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కంప్లీట్లీ న్యూట్రిషన్. ఫస్ట్ మంత్ నుంచి మాకు న్యూట్రిషన్. ఒక 1 year వరకు సార్ మేడం అండర్వేషన్ లో ఉన్నాం మేము. బయట ఏం మెడిసిన్, ఇంగ్లీష్ మెడిసిన్ ఒక్కటి కూడా యూజ్ చేయలేదు. కంప్లీట్లీ న్యూట్రిషన్ వాడాము మేము. థ్యాంక్ యూ. ప్రతి రిపోర్టు నార్మలే వచ్చింది, ఏది ప్రాబ్లం అని ఏం లేదు. ప్రతి రిపోర్టు నార్మల్ వచ్చింది, అన్ని నార్మల్ వచ్చింది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ న్యూట్రిలైట్, థ్యాంక్ యూ హెల్తీ లివింగ్. ఈ యొక్క ఏం పేరు? సహర్ష్. ఈ సహర్ష్ ఇంకెంతమంది షహర్స్ తీసుకొస్తాడో చూడాలి. వస్తారు కూడా షహర్స్ ద్వారా చాలా మంది. అది చాలా పెద్ద విషయం, పిల్లలు అవ్వడం అనేది చాలా పెద్ద విషయము. ఓకే, నెక్స్ట్ మేము జస్ట్ ఒక ఫోన్ కాల్ ద్వారా పిలవగానే వచ్చారు బ్యూటిఫుల్ గా 2 కప్పులు కలిసి. వాళ్ళని ఒకసారి స్టేజ్ మీదకి ఇన్వైట్ చేద్దాం. సురేఖ అండ్ సురేష్ గారు. అంటే వాళ్ళతో మా జర్నీ చాలా ఇయర్స్, కానీ ఇప్పుడు ఈ బిజినెస్ ద్వారా కావచ్చు, ఈ ప్రొడక్ట్ ద్వారా కావచ్చు, బిజినెస్ అనడానికంటే ఫ్యామిలీ రిలేషన్, యాక్చువల్ గా ఫ్యామిలీ రిలేషన్ ఇంతమందిని కలుపుతుందంటే వేరే దాంట్లో అవ్వదు.
ఏమంటే డబ్బులు ఇస్తున్నాము, ట్రీట్మెంట్ చేస్తున్నామా, డబ్బులు ఇస్తున్నాము, కొనుక్కుంటున్నాం, కిరాణా షాప్, బట్టల షాప్ అన్ని అక్కడికి ఆగిపోతాయి. ఇది ఒక్కటి మాత్రమే ఒక కుటుంబంలో ఇంకో కుటుంబంలోకి ఇన్వాల్వ్ చేసే ఒక గొప్ప రిలేషన్షిప్ చేసే బిజినెస్ ఇది. ఇది అర్థం అవ్వాలంటే ఒక 1 year లో ఈజీగా మంచిగా అర్థమైపోతుంది. అంతలోపు తను చాలా నేర్చుకోవాల్సింది నేర్చుకుంటాడు. ప్లీజ్ వెల్కమ్ బ్యూటిఫుల్ కపుల్ సురేఖ అండ్ సురేష్ గారు. ఇప్పుడే మేము ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవుతున్నాం. ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసుకున్న తర్వాత మేము ఇందులో కంటిన్యూ అవ్వాలని అనుకుంటున్నాం. మేము జాబ్ చేస్తాము, నవయువలో జాబ్ చేస్తాను. ఇదే ఫస్ట్ నోటీస్ కాబట్టి ప్రాక్టీస్ చేస్తాం, తెలియదు కాబట్టి. పి సురేష్ అండి. ఓకే, సురేఖ సురేష్. అంటే అదే బస్సు లిక్విడ్ వాడేది బాగానే ఉంది, పేస్ట్ వాడేది బాగానే ఉంది. అందుకనేసి ఇంకా ఉంది, ఇప్పుడు అదొక స్టార్ట్ చేద్దాము. అందరు కంప్లీట్ అయ్యారు కదా, ఎవరు మిస్ అవ్వలేదు. నెక్స్ట్ మన హార్ట్ ఓపెన్ అయ్యి మన మాటలు ఓపెన్ అయిపోయి నెక్స్ట్ మన డిషెస్ వెళ్ళిపోదాము. మేడం వస్తుందని అడిగేసి మనం డిష్ అన్ని కవర్ ఓపెన్ చేద్దాం ఒకసారి అందరం కలిసి.
సరే వింటున్నారు కదా? సరే చూడండి డిషెస్ వండర్ఫుల్ గా ఉన్నాయి కదా. ఓకే ఓకే డిషెస్ చూశారు కదా అందరు కూడా. వండర్ఫుల్ డిషెస్, చూస్తే తినాలనిపిస్తుంది, డౌట్ ఏం లేదు. ఓకే ఇక్కడతో ఈ ప్రోగ్రామ్ క్లోజ్ చేద్దాం. మీరు రాంబాబు సార్ అంటారు అది వాళ్ళ ప్రోగ్రామ్కి వచ్చేసేయండి అందరు కూడా. ఓకేనా? ఈ ప్రోగ్రామ్ ఇంతతో క్లోజ్ చేస్తున్నాము, ఎందుకంటే ఇక తినడం కదా. ఓకే మేడం, ఓకే బాయ్. ఎవరిని? మాట్లాడుతుంటే మనం మీతో అంటాను. ఓకే 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 సార్, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరెవరు వెళ్తున్నారో ఒకసారి లక్ష్మీరామ్ సార్ వీడియో ఆన్ చేసుకోండి. ఎక్కడున్నారు మీరు? ఇంటి దగ్గర ఉన్నా సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఎలా? ఓకే 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 మనల్ని అందరూ వింటారట, ఒకసారి మాట్లాడండి. ఓకే సార్. ఎంజాయ్ చేశారు సార్ మీటింగ్? సూపర్ సూపర్ సార్. ఆసమ్ ఆసమ్. థ్యాంక్ యూ సార్. మేము అక్కడ ఉంటే అక్కడ ఉన్నదాని కూడా ఎక్కడ మాకు హ్యాపీ అనిపిస్తుంది సార్. ఇక్కడ చూస్తాం. అవును సార్, మేము చాలా ఎంజాయ్ చేస్తాం. ఓకే ఇంకా సార్ డిషెస్ చూసారా? చూశాను సార్, చూశాను సార్. ఓకే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే సార్. గంగా మీటింగ్ లో ఉన్నావా? వీడియో ఆన్ చేసుకొని నీకు ఏమనిపించి ఎలా అనిపిస్తుంది చెప్పరా? సార్ నాకు చాలా బాగా అనిపించింది. అప్పుడు మీ ఇంటికి వచ్చినప్పుడు కవర్ డిష్ జరిగింది సార్, నాకు అట్లనే అనిపించింది. అక్కడే ఉండి మాట్లాడినట్టు అనిపిస్తుంది సార్. అంతేనా? అవును సార్. ఓకే 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 ఇప్పుడు ఏం తీసుకుంటున్నాం మరి ఇద్దరు? ఏం తీసుకుంటున్నారు? ఏం తీసుకుంటున్నావు? కవర్ డిష్ ద్వారా కామెడీకి వెళ్దాం అనుకుంటున్నా సార్. మీటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావా? అవును సార్. ఓకే ఓకే సూపర్ సూపర్ థ్యాంక్ యూ మేడం. మాట్లాడతాను. మాట్లాడడానికి ఏం లేదు. సో లాంగ్ డిస్టెన్స్ జూమ్ మీటింగ్ లో ఉన్న వాళ్ళందరికీ వెల్కమ్. మీరు ఇంట్రడ్యూస్ చేసుకుని మీరు నచ్చినా సార్, మీరు ఏమన్నా అక్కడ గెట్ టుగెదర్ అయ్యారా మీ గ్రూప్? మేడం గారు మీరు ఒక్కళ్ళే ఉన్నారా, మీ టీం అంతా వచ్చింది అక్కడికి? లేదు మేడం, వాళ్ళ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి వాళ్ళు రాలేకపోయినా మేడం. ఒక వేరే దగ్గర ప్రోగ్రామ్ వీళ్ళు కుదరలేదు మేడం, మేము ఉన్నాం మేడం మీటింగ్ లో. ఓకే ఓకే ఒక దగ్గర ఉంటే కనుక మీ డిషెస్ కూడా మేము చూద్దాము, అందరినీ అక్కడ నుంచి మాట్లాడిద్దామని అనుకున్నాం. ఉందంటున్నారు అది కదా. ఓకే నేను ట్రై చేసిన, వాళ్ళ వేరే ప్రోగ్రామ్ ఉండేది మేడం, వాళ్ళు అది వేరే ప్రోగ్రామ్ కాబట్టి వాళ్ళు రాలేకపోయింది మేడం. సారీ మేడం. నో సారీస్ అండి, జస్ట్ ఫర్ ఎంజాయింగ్ కదా మనం వచ్చింది. ఎంజాయ్ మేము కూడా మీకు చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నాం మేడం ఇక్కడ. కాదు, ఇది ఎవ్రీ మంత్ పెట్టుకుందామని మళ్ళీ ప్లాన్ చేస్తున్నాం. ఎలాగాను ఎక్కడ పెడితే అక్కడ నుంచి మిగతా లాంగ్ డిస్టెన్స్ వాళ్ళు చేరతారు. సో అలా ప్లాన్ చేసి అనుకోండి, ఎవరు మిస్ కాకుండా ఉంటారు. మొత్తం టీం ఒక చోట ఉన్నట్టు ఉంటుంది. ఓకే మేడం. మేడం మీకంటే ఎక్కువ మేము ఎంజాయ్ చేస్తున్నాం మేము మీకు చూసి. గ్రేట్ అండి. సో అనుకునే సక్సెస్ అవుతున్నందుకు ఇంకా హ్యాపీ. థ్యాంక్ యూ మేడం. గంగా మాట్లాడుతూ ఉన్నావా నువ్వు? మాట్లాడే సార్.
నెక్స్ట్ టైం మీ టీం అంతా కూడా ఒక దగ్గర ఉండేలా ప్లాన్ చేద్దాం గంగా. ఓకే మేడం. ఓకే అది మేడం. ఈసారి అనుకున్నదే అది, కాకపోతే ఇది ట్రయల్ అయింది. సో నెక్స్ట్ టైం ఏంటంటే ఎక్కడ కవర్డేజ్ జరిగినా మిగతా వాళ్ళు అక్కడ కలిసి ఉండి అక్కడ కవర్డేజ్ సెలబ్రేట్ చేసుకుందాం. ఓకేనా? ఓకే మేడం. ప్లాన్ చేద్దాం అయితే. చేద్దాం మేడం. మాధవి కొండలు పొద్దున మాట్లాడడం కుదరదుగా మీకు, ఒకసారి మాట్లాడండి. యాక్చువల్లీ మీరు దీనికి మైక్ పెట్టేసంటే అందులో నుంచి అందరూ విన్నారు. మాట్లాడుతున్నారా మాధవి? గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. మీ అందరికి వినిపిస్తోందా? ఓకే, ఇక్కడ అందరూ వింటున్నారు. వినిపిస్తుంది మేడం, అందరికి వినిపిస్తుంది మేడం. సూపర్. ఇంట్రడ్యూస్ చేసుకోండి మాధవి. మండే లేదు అది. హలో. ఏం మాట్లాడాలో తెలియట్లేదు మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషం. అక్కడ వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిర్రు, మీ ప్రోగ్రామ్ చూసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. వెరీ గుడ్. టీమ్ అక్కడ తయారైందంటే అక్కడ అందరం కూడా మళ్ళీ అలా చేద్దాం, బాంబేకి వచ్చి కూడా. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. సో ఇప్పుడు మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి. ఓకే మ్యామ్. నా పేరు మాధవి, నేను ముంబై నుంచి మాట్లాడుతున్నాను. మా సార్ పేరు గోవింద్. నాకు 3 పిల్లలు, 2 గ్రాడ్యుయేషన్ అయిపోయినాయి, ఇంకొకరు 12వ 12th చదువుకుంటున్నాడు. అంతే మ్యామ్. చేసిన పిల్లలు మదర్ బలీయంగా ఉన్నారు. సూపర్. ప్లస్ రోజు మీరు వెళ్తుంటే రోజు బస్సులో రోజు పొద్దున్నే మిమ్మల్ని చూస్తున్నాం కదా, సో ఇవాళ మళ్ళీ మాట వినగలిగాం. థ్యాంక్ యూ మ్యామ్. మ్యూట్ చేపిస్తాండి. నెక్స్ట్ ఎవరున్నారండి? రమాదేవి. వెల్కమ్ రమాదేవి. పర్వాలేదులే మాధవి, మీ మాట విన్నాగా చాలు. నెక్స్ట్ కబడ్డీ ఖచ్చితంగా ఇలాగే పార్టిసిపేట్ చేద్దాం. మీ టీం అక్కడికి వచ్చాక ఇంకా ఫుల్ ఎంజాయ్ చేద్దాం. ఓకే మ్యామ్. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వెల్కమ్ వెల్కమ్. రమాదేవి గారు వెల్కమ్ అండి. వీడియో ఆడియో ఆన్ చేసి మాట్లాడితే బాగుంటుంది. ఇక్కడ మా వాళ్ళు సడన్ గా ఆన్లైన్ లోకి వచ్చేసారు, పూర్తిగా సౌండ్లు వినిపించట్లేదు. ల్యాప్టాప్ నుంచి అంత దూరం అన్ని ఏర్పాటు చేశారు. యాక్చువల్లీ మైక్, స్పీకర్, మంచి సెటప్ తో మేము వచ్చేసరికి మంచి డిజే మ్యూజిక్ నడుస్తుంది. మళ్ళీ అది సహకరించలేదు. నెక్స్ట్ మంత్ మళ్ళీ పెట్టుకున్న కబడ్డీస్ లో ఫుల్ ప్లేస్ ఎంజాయ్ చేద్దాం. ఇదే కదా సరిత తీసుకున్నవాడు. రాలేదా ఆవిడ? ఓకే, థ్యాంక్ యూ. ఎక్కడ వాళ్ళు అక్కడ పార్టిసిపేట్ చేసినందుకు. మీరు కూడా భోజనం చేయండి. ఇంకా జూమ్ సెషన్ క్లోజ్ చేద్దాం, భోజనాలు చేద్దాం. సో ఇక్కడతో మీ అందరికి బాయ్ బాయ్. మేము ఇక్కడ తిన్నాక ఇక్కడ బాయ్ చెప్పుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ మేడం. మా పిన్స్ చేంజ్ కావాలి మేడం బ్లెస్సింగ్ తోటి. సూపర్ అండి. మీ ఫేస్ చాలా అలసిపోయినట్టుంది లక్ష్మీరామ్ గారు, చాలా టైర్డ్ గా ఉంది. మేడం గారు మా పిన్స్ చేంజ్ కావాలి మేడం. చేంజ్ అవుతాయండి, వరీ కాకుండా హ్యాపీగా ఫీల్ అయ్యి వర్క్ చేయండి. పిన్స్ అన్ని చేంజ్ అయిపోతాయి. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. మీ డౌన్ లైన్ పిన్ మీరు కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు, ఆటోమేటిక్ గా మీ పిన్లు చేంజ్ అయిపోతాయి. సూపర్ అండి. ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. క్లాస్ దూరం వాళ్ళకి సూపర్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్, గుడ్ నైట్. ఓకే, క్లోజ్ చేద్దాము సెషన్. క్లోజ్ చేసే ముందు అందరూ కూడా హ్యాపీగా ఉండండి. ఇట్లా మీరు ఇంకొక మీటింగ్ జరుగుతుంది మేడం వాళ్ళది, ఆ మీటింగ్ లో జాయిన్ అవ్వండి అందరు కూడా. ఎవరైతే ఆ మీటింగ్ లో ఇప్పుడు సార్ రంబాబు సార్ వాళ్ళ
మీటింగ్ అవుతుంది. కాబట్టి మనం ఈ సెషన్ ఇంతతో క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ మంత్ మళ్ళీ పెద్ద గ్రూప్ తోటి ఎవరు ఎక్కడ ముంబైలో నిర్మల్లా ఎక్కడ టీం ఉంటే అక్కడ మీరు గ్రూప్ లో మనం అక్కడ కూడా కవర్ డీస్ చేసుకున్నాము. సేమ్ కవర్ డీస్ ఇక్కడ ఎలా జరుగుతుందో అక్కడ కూడా కవర్ డీస్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు 8 o'clock మీటింగ్ లో జాయిన్ అయిపోండి. ఓకేనా, బాయ్ బాయ్.